शिवाय नमः ॐ शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय। ओंकारं सृष्टिसारं विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं संगंगं दिव्यलिंगं। అందరికీ నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు, ఒంగోలు మహిళామణులకు కార్తీక మాస శుభాభివందనాలు. ఒకనాటి మౌర్య శాతవాహనుల పాలనలో రూపుదిద్దుకున్నటువంటి పట్టణం ఈ ఒంగోలు. వంగవలు రాజులు పరిపాలించడం వల్ల వంగవోలు అని పిలిచేవారు. అది నేటి ఒంగోలు. శివుని వాహనమైన నందీశ్వరుని చూస్తే బలిష్టమైన ఈ ఒంగోలు గిత్తలే గుర్తుకొస్తాయి. ఆ నందీశ్వరుడు వాహనం ఎక్కి నలుదిక్కల సంచరించే పరమేశ్వరుడికి ప్రీతికరమైన కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నేడి ఒంగోలు పట్టణంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, శ్రీమతి నాగ సత్యలత గారుల సౌజన్యంతో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవం టైటిల్ స్పాన్సర్ శ్రీ భ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్, కో ప్రెజెంటర్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, పవర్డ్ బై బీకేబీ రెస్టారెంట్స్ ఒంగోలు, శ్రీ హర్షిణి కాలేజెస్, శ్రీ ప్రతిభ, శ్రీ గురుదత్త విద్యా సంస్థలు, క్విజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కేఎల్ యూనివర్సిటీ, కుమార్ పైప్స్ అండ్ మోటార్స్. అసోసియేట్ స్పాన్సర్స్ మోడర్న్ కన్స్ట్రక్షన్స్, కిమ్స్ హాస్పిటల్స్ ఒంగోలు, స్నేహ కన్స్ట్రక్షన్స్ ఒంగోలు, స్వాతి పైప్స్, అల్లూరై స్వీట్స్ ఒంగోలు, సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, శ్రీచక్ర సూపర్టెక్ సిమెంట్, వివా ది స్కూల్ బై వివిఐటి, డివోషనల్ పార్ట్నర్ భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, అపర్ణ జూట్ అండ్ పూజా స్టోర్స్, ఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, గోపురం పసుపొడి కుంకుమ, బెవరేజ్ పార్ట్నర్ శుభ్రం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఏ క్వాలిటీ ప్రొడక్ట్ ఫ్రమ్ కుమార్ పైప్స్ అండ్ మోటార్స్, ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. ముందుగా ఈ ప్రాంగణంలో బ్రహ్మశ్రీ పిన్నెల్లి చంద్రశేఖర అవధాని గారి బృందం ఇప్పుడు వేద పఠనం చేస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హర్యతం వృషణా జుషేథా సుశర్మాణా స్వవసాహి భూతమథా దత్తం యజమానాయ శయ్యోః ఆప్యాయస్వసంతే గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత న శృణ్వన్నోతిభిः సేదసాదనం సయుజ్యనేన సవిషా సజన్మనా సపుత్రైర్వాజం భరతే ధనానృభిः దేవానాం యః పితరమావివాసతి శ్రద్ధామనా హవిషా బ్రహ్మణస్పతిం. ఓం నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ జయ శంకరాయ నమో నమః శంకరాయ చ శంకరాయ జయ శంకరాయ శంకరాయ చ మయస్కరాయ మయస్కరాయ జయ శంకరాయ శంకరాయ చ మయస్కరాయ శంకరాయేతి శంకరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ నమో నమశ్చ మయస్కరాయ మయస్కరాయ చ నమః మయస్కరాయేతి మయః కరాయ చ నమో నమశ్చ చ నమః శివాయ శివాయ నమశ్చ చ నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ చ శివాయ నమో నమః శివాయ చ శివాయ చ శివాయ శివాయ చ శివతరాయ శివతరాయ చ శివాయ శివాయ చ శివతరాయ చ శివతరాయ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ
शिवतराय च शिवतराय शिवतराय च नमो नमश्च शिवतराय च नमः शिवतरायेति शिवतराय च नमो नमश्च च नमस्तीर्थ्याय तीर्थ्याय नमश्च च नमस्तीर्थ्याय त्र्यम्बकै यजामः इत्याह मृत्योर्मुक्षीयमामृतादिति वा वै तदाह उत्किरन्ति भगस्य लीप्सन्ते मूते कृत्वा सजन्ति यथा जनय्यते वसङ्करोति तादृगेव ततो एष ते रुद्रभाग इत्याह निरवत्यै अप्रतीक्षमायन्ति अपः परिषिञ्चति रुद्रस्य अपः परिषिञ्चति रुद्रस्यान्तर्हित्यै प्रवाएते स्माल्लोकाच्यवन्ते ये त्र्यम्बकैश्चरन्ति आदित्यं चरुं पुनरेत्य निर्वपति इयं वा अदितिः अस्यामेव प्रतितिष्ठन्ति त्र्यम्बकै यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नौ यो अप्सु य ओषधीषु रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु ये ते सहस्रमयुतं पाशा मृत्यो मर्त्याय हन्तवे तानु यज्ञस्य मायया सर्वानवयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तका तेनान्नेनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि ॐ शान्ति 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 हरिः ॐ तत्सत् చక్కని నాట్యాన్ని ప్రదర్శించినటువంటి చందు డాన్స్ అకాడమీ విద్యార్థులను వేదికపైకి ఆహ్వానిస్తూ వారికి జ్ఞాపికను అందజేసి అభినందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, శ్రీమతి నాగ సత్యలత దంపతులని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం.
జ్ఞాపికను అందజేసినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ప్రదోషకాలంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ సభక్తంగా సమర్పిస్తున్నటువంటి కార్తీక దీపోత్సవానికి విచ్చేసినటువంటి ఒంగోలు మహిళామూర్తులందరికీ సువాసినీమూర్తులకు శుభస్వాగతం. ఈ కార్యక్రమం వేదస్వస్తితో ఆరంభమై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై అనంతరం గణపతి పూజకు ఈ కార్యక్రమానికి మీ అందరి చేత సంకల్పం చేయించడం జరుగుతుంది. తదనంతరం కృష్ణ అష్టోత్తర శతనామావళి, కృష్ణ అర్చన, విశేష అర్చన, తదనంతరం కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి విధులలో కార్తీక స్నానము, దానము, ధ్యానము, దేవదర్శనము, దేవ అర్చనముతో పాటు పురాణ శ్రవణం కూడా విధిగా ఆచరించాలి. కాబట్టి అటువంటి పురాణ శ్రవణాన్ని ప్రవచన రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రవచనం తరువాత సామూహిక దీపారాధన, ఆ తరువాత నక్షత్రహారతి, శాంతివచనం, స్వస్తివచనం, ఆశీర్వచనాదులతో ఈ కార్యక్రమం సుసంపన్నమవుతుంది. కావున అందరూ కూడా మీకు లభించినటువంటి ఈ సదవకాశం, ఎందుకంటే ఇటువంటి భగవత్కార్యాలలో పాల్గొనాలి అంటే ప్రయత్నపూర్వకంగా పాల్గొనడం సాధ్యమయ్యే పని కాదు. మన సంకల్పంతో పాటు, మన ప్రయత్నంతో పాటు శివ సంకల్పం ఉంటేనే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతాం. వేల మంది, లక్షల మంది ఉన్నా కూడా వందల మందికే పాల్గొనేటటువంటి అర్హత అది లభిస్తుంది. అది మన ప్రయత్నం కాదు, పరమాత్మ యొక్క అనుగ్రహం, పురాకృత సుకృత విశేషం ఉంటేనే ఇటువంటి కార్యక్రమాల్లోకి రావాలి అనేటటువంటి సంకల్పం కలుగుతుంది. ఎలాగో వచ్చారు, మహత్తరమైనటువంటి సమయం కాబట్టి ఈ విధి విధాన పురస్సరంగా మేము చెప్పేటటువంటి క్రియలన్నీ కూడా ఆచరించి సభక్తికంగా స్థిరమైనటువంటి చిత్తంతో భగవంతుడి ఎడల అచంచలమైనటువంటి విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో భగవన్నామ పురస్సరంగా కార్యక్రమాన్ని చేసుకుందాం. అందరూ కూడా ఒకసారి గట్టిగా హరయే నమః, హరయే నమః. పరమేశ కాళీనాథ మహాకాళేశ్వర శ్రీశైలేశ మహేశ. గుండ్లకమ్మ నది చల్లని సెలయేరు తీరం ఈ ఒంగోలు. శ్రీశైలం సుక్షేత్రానికి తూర్పు ద్వారంగా వెలుగొందిన త్రిపురాంతకేశ్వని ఆశీస్సులు నిండుగా మెండుగా ఉన్నటువంటి ఊరు ఒంగోలు. ఎన్నింటికో ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ ఒంగోలులో కార్తీక దీపోత్సవం జరుగుతుంది. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమానికి శుభారంభం ఇద్దాం. జ్యోతి ప్రజ్వలన చేసేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఒంగోలు శాసనసభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, శ్రీమతి నాగ సత్యలత దంపతుల్ని, అలాగే ఎమ్మెల్యే సోదరుడు శ్రీ దామచర్ల సత్యనారాయణ గారు, శ్రీమతి లక్ష్మీ దంపతుల్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः శ్రీరసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. उद्दीप्य स्वजातमेधो भग्नन्निर्वृतिं मम पशुगुश्च मह्यमावह जीवनं च दिशो दिशा. साज्यं त्रिवर्त्यसंयुक्तं वह्निना योजितं प्रियम् गृहाण मङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः.
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే त्राहि मान्नरकाद्घोरा दिव्यज्योतिर्नमोऽस्तुते। दीपदेव्यै नमः। ताम्बूलानि सर्वापचारपूजार्थं पुष्पाणि समर्पयामि। अथ इदं विष्णवे चरुन्निर्वपति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठति श्रोत्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम् समूढमस्य पागुंसुरे तद्विप्रासो विपण्यवो जागृवागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं विष्णोरराटमसि विष्णोः पृष्ठमसि विष्णोश्नेत्रे स्थो विष्णोस्यूरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः। भवे भवेनादिभवे भवस्व मां भवोद्भवाय नमः। वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः। अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो। अस्य देवदेवस्य गणदानेक दिव्यावतार स्वरूपस्यादिमध्यान्तरहितस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थम् अवतीर्णस्य श्री कार्तिक दामोदर परब्रह्मदेवता दिव्यचरणार श्री कार्तिक दामोदर परब्रह्मदेवता दिव्यचरणारतयोः पुष्पाञ्जलिं समर्पयामि। शिवाय नमः। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम्। पुष्पावते प्रसोवते फलनीरफलावृता अश्वायव सजित्वरीर्वीरुधः पारयिष्णवः। జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. श्रीगिरिवासा श्रीमहदेवा श्रीभ्रमराम्बिक हृदय विहारा ज्योतिर्लिङ्गा श्रीमल्लिकार्जुन श्रीशैलेश महेश नमामि। उज्जयिनिवास उमा हृदयेश చక్కగా కార్తీక దీప మహోత్సవాన్ని వేదస్వస్తితో దీప ప్రజ్వలనతో శుభారంభం చేసుకున్నాం. తరువాత సకల దేవతా గణాలకు నాయకుడైనటువంటి గణపతిని అర్చించడం కోసం ఈ మొత్తం కార్యక్రమాన్ని కూడా మనం చక్కగా సంకల్పం చెప్పబోతూ ఉన్నాం, సంకల్పం చేయబోతూ ఉన్నాం. అయితే దేవతలందరి తరపున కూడా హవ్యకవ్యాలు స్వీకరించడం కోసం దేవతా గణాలకు నాయకుడు లేనటువంటి సమయంలో దేవతలందరూ కలిసి కైలాసానికి చేరారట. దేనికి అంటే పార్వతీ పరమేశ్వరులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక ఆయన గజముఖుడు, రెండవ వారు షణ్ముఖుడు. వారిద్దరిలో ఎవరో ఒకరికి దేవతా గణాధిపత్యం ఇవ్వమని చెప్పి దేవతలు అడిగారు. అడిగినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు సందిగ్ధంలో పడ్డారు. ఎవరికి ఇవ్వాలి ఈ గణాధిపత్యాన్ని అని ఆలోచిస్తే వాళ్ళిద్దరూ ఉత్సుకతతో ఉన్నారు, నేనంటే నేనని ముందుకు వస్తున్నారు. అలా వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడూ కూడా మనిషికి దేహబలమే కాదు బుద్ధిబలం కూడా కావాలి. వీళ్ళిద్దరినీ కూడా ఇటువంటి సమర్థవంతమైనటువంటి బాధ్యతలో ఈ పదవిలో వీళ్ళను కూర్చోబెట్టాలంటే ఒక చిన్న పరీక్ష ఉండాలని చెప్పిన భావన పొంది సకల లోకాలలో ఉన్నటువంటి క్షేత్రాలు సందర్శించి తీర్థాలను సేవించి ఎవరైతే ముందుగా
కైలాసానికి విచ్చేస్తారో వాళ్ళకే దేవగణాధిపత్యాన్ని ఇస్తాము అని చెప్పి దేవతలందరి సమక్షంలో పార్వతీ పరమేశ్వరుడు చెప్పారు. చెప్పినప్పుడు మనందరికీ తెలుసు కుమారస్వామి వాహనం ఏమిటండి? మయూర వాహనం. ఆయన వడివడి అడుగులు వేస్తూ వేగంగా మయూర వాహనం ఎక్కి ఆయన వెంటనే బయలుదేరి వెళ్ళాడు. ఈ గజముఖుడు కేవలం గజముఖుడే కాదు, ఆయన గజ శరీరుడు. ఆయన వాహనం ఏమిటి మనందరికీ తెలుసు. ఏమండి ఏం వాహనం? ఎవరూ చెప్పట్లేదు. ఎలుక వాహనం. ఎలుక మీద ఏనుగు ఎక్కితే ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. అది ముందుకు వెళ్ళమంటే వెనక్కి చూస్తుంది. పాపం గణపతి ఆ గజముఖుడు ఎక్కగానే దానికి ఏమీ అర్థం కాలేదు. ఆయన బాధపడుతున్నాడు. కైలాసంలోనే ఒక గట్టు మీద పక్కన కూర్చున్నాడు. నారదుడు వచ్చాడు. ఏమిటయ్యా గజముఖ, ఏమిటి పోటీ ప్రారంభమైంది, మీ అనుజుడు వెళ్ళాడు, నీవు ఇంకా వెళ్ళలేదంటే, ఎక్కడికి వెళ్ళమంటావు నారదా, ఇంత శరీరంతో నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, ఎందుకయ్యా ఎక్కడో పోటీ కోసం వెళుతున్నావు? నహ్యమ్మయాన తీర్థానే నదేవాహ వృచ్చిలాదయ అని ఉద్ధవుడికి కృష్ణ పరమాత్మ చెప్పినట్టు నారదుడు చెప్పాడు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, జగాలకు తల్లిదండ్రులు లేనటువంటి నీ తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే, వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తే జగత్తు చుట్టూ నీవు ఒక్కసారి పరిభ్రమించినట్లే. కాబట్టి వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేయమంటే, అప్పుడు గణపతి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళ పాదాల దగ్గర కూర్చున్నాడు. తల్లికి నమస్కారం ఎంత విశేష ఫలాన్ని ఇస్తుందంటే, భూప్రదక్షిణ షట్కేణ కాశీయాత్ర యుతేన చ సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనం. ఒక్కసారి తల్లికి నమస్కారం చేస్తే చాలు. కాశీయాత్రాయుతేన చ, భూమి చుట్టూ ప్రదక్షిణ 6 సార్లు చేస్తే ఎంత ఫలం అయితే వస్తుందో, కాశీయాత్ర చేస్తే ఎంత ఫలం అయితే వస్తుందో, 100 సార్లు సముద్ర స్నానం చేస్తే ఎంత ఫలం అయితే వస్తుందో, తల్లికి నమస్కారం చేస్తే ఎంత ఫలం వస్తుంది. మనం కూడా ఏం కోరుకోవాలి పిల్లల దగ్గర నుండి అంటే, పిల్లలు తల్లిదండ్రులకు గుడులు కట్టించక్కర్లేదు, విగ్రహాలు పెట్టించక్కర్లేదు, కట్టిన గుళ్ళ దగ్గర తల్లిదండ్రులను కూర్చోబెట్టకపోతే చాలు. అటువంటి తల్లిదండ్రులకు పూజ చేయడం అంటే పుష్పాలు తెచ్చి వాళ్ళకి అర్చన చేయడం కాదండి, వాళ్ళని గౌరవించడం, వాళ్ళని పూజించడం, వాళ్ళ మాటలకు విలువ ఇవ్వడం. అటువంటి తల్లిదండ్రులను సేవించే దేవతాగణాలకు ఆధిపత్యాన్ని పొందాడు గణపతి. కేవలం గణపతికి పూజ చేయడమే కాదు, గణపతి చరిత్ర నుండి ఇటువంటి విషయాలను మనం గ్రహించి మన పిల్లలకి చెప్పడం వల్ల పురాణ విజ్ఞానంతో పాటు వాళ్ళ మనోవికాసం కూడా కలిగి వాళ్ళని ఉత్తమోత్తములుగా మనం తీర్చగలుగుతాం. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి గట్టిగా భగవన్నామం గట్టిగా చెప్పండి. ఎందుకు గట్టిగా చెప్పమన్నానో కారణం కూడా తరువాత చెప్తాను. అందరూ గట్టిగా హరయే నమః, హరయే నమః, కొంచెం గట్టిగా హరయే నమః, హరయే నమః, హరయే నమః, హరయే నమః. కాళీనాథ మహాకాళేశ్వర శ్రీశైలేశ మహేశ నమామి. ప్రణవస్వరూప పార్వతీనాథ పాప వినాశ పావన రూప శ్రీ అమరే. ఎన్ని విఘ్నాలు ఎదురైనా మావిడాకుల వలె ఆయన పాలవెల్లికి తోరణాలైపోతాయి. ఎన్ని దుస్సగ్నాలు ఎదురైనా దుర్వాయుగ్మం వలె ఆయన పాదాల చెంత గరికపూస అయిపోతుంది. ఎన్ని ఇడుములు పిడుగులై మీద పడినా కుడుముల వలె చేతబట్టి అలా ఆరగించేస్తాడు. అందుకే విఘ్నాలకు అధిపతి అయ్యాడు. ఈరోజు మనం తలపెట్టినటువంటి ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని ఆ విఘ్నాధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు మన వైదిక కార్యనిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, శ్రీ రాఘవేంద్ర శర్మ గారు, శ్రీ సాయి పవన శర్మ గారు. విఘ్నేశ విధిమార్తాండ చంద్ర ఉపేంద్ర వందిత నమో గణపతయే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. విఘ్నేశ, నీకు ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు. విధి అంటే నీకు ఎవరెవరు నమస్కారం చేస్తారంటే, కాలపురుషుడు నీకు నమస్కారం చేస్తాడు, మార్తాండు అంటే సూర్యుడు నమస్కారం చేస్తాడు, చంద్రుడు నమస్కారం చేస్తాడు, ఇంద్ర ఉపేంద్రాదులు కూడా నీకు నమస్కారం చేస్తారు. అటువంటి నమో గణపతయే తుభ్యం, అటువంటి గణపతి నీకు నమస్కారం చేస్తున్నాను. వేదాలకు అధిష్టాన దైవమైనటువంటి నీవు, బ్రహ్మణాలకే బ్రహ్మవి నీవు, అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను. నాకు ఎటువంటి విఘ్నాలు లేకుండా నా సంకల్పాలను నెరవేర్చు స్వామి అని ఈ శ్లోకంలో భావన. కాబట్టి మనం సంకల్పించబోయేటటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అని అందరూ నమస్కారం చేస్తూ సభక్తికంగా సాంజలిబద్ధులై చక్కగా గణపతి యొక్క ధ్యానాన్ని చెప్పండి. అందరూ గట్టిగా చెప్పాలి. చెప్పండి. గణానాం, కొంచెం గట్టిగా, గణానాం పతిమేవంతు కవీనాం, గట్టిగా చెప్పాలమ్మా, కవీనాం అపిచోత్తమం దేవానాం బ్రాహ్మణానాంచ
జ్యేష్ఠరాజం నమామ్యహం. అందరూ గట్టిగా గం గణపతయే నమః, గం గణపతయే నమః. కొంచెం గట్టిగా, నాకే వినపడలేదంటే గణపతికి వినపడటం అసలు కష్టం. కాబట్టి కొంచెం గట్టిగా గం గణపతయే నమః, గం గణపతయే నమః, విఘ్నరాజాయ నమః, మూషిక వాహనాయ నమః, విఘ్నపతయే నమః, గౌరీసుతాయ నమః, గణాధ్యక్షాయ నమః అంటూ అందరూ ఒక్కసారి గణపతిని మనస్సులో స్మరించి శిరస్సు వంచి నమస్కరించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమదయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సారో మంత్రేషమూర్జన్మానాధైర్వాగస్మానపసుష్ఠుదైతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సభాకల్పతరం వందే వీరశాఖోపజీవితం శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్భ్రమరశోభితం. నమః సభాయై సభాపతిభ్యశ్చ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో సువాసినేభ్యో నమో నమః. తర్వాత కొద్దిగా నీళ్లు, వాటర్ బాటిల్ మూత తీసి నీళ్లు తీసుకొని కుడి చేత్తో మీ శిరస్సు, కుడి చేతిలో నీళ్లు వేసుకొని మీ శిరస్సున మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద పుండరీకాక్ష పుండరీకాక్ష అంటూ చల్లండి. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోऽపి యస్మరేత్ పుండరీకాక్షో సవాక్యాభ్యంతర శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. శ్రీ గోవింద గోవింద గోవింద. తరువాత ఆచమనం. అందరూ కూడా మీ కుడి చేతి చూపుడు వేలు మధ్య వేలు మధ్యలో బొటన వేలు నుంచి చివరి 2 వేళ్ళు దూరంగా పెట్టి 5 వేళ్లలో 2.5 మూసి 2.5 తెరిచి గోకర్ణ ముద్ర ఆవు చెవిలాగా ఉండాలి మీ చెయ్యి. మినపగింజ మునిగే ప్రమాణంలో 3 సార్లు నీళ్లు వేసుకొని శబ్దం రాకుండా త్రాగండి. 4వ పర్యాయం చెయ్యి కడిగి చక్కగా చేతిని తుడుచుకోండి. అక్షతలు సిద్ధంగా పెట్టుకోండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అచ్యుతానంత గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. కొద్దిగా అక్షతలు వాసన చూచి ఎడమ చేతి వైపు వెనక్కి వేసి అందరూ కూడా ప్రాణాయామం చేయండి. అపక్రామంత భూతాద్యాపిశాచ సర్వతోముఖ సర్వేషామ విరోధేణ పూజా కర్మ సమారభే. అంగుళ్యక్రేణ శిఖక్రే సంపేడ్యం పాపనాశనం. ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. అందరూ కూడా మమ అనుకోని నమస్కారం చేసుకోండి. ఉపాత్త సమస్త దురితక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహాష్టరాజ్ఞయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితే పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశన్మహాయుగే యాతే కలయుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य आग्नेये प्रदेशे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे अस्मिन् दीपमण्डपे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिक चान्द्रमानेन प्रभवादिष्ट संवत्सराणां मध्ये श्री विलम्बनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिकमासे कृष्णपक्षे षष्ट्यां सौम्यवासरे शुभवासरे चान्द्रमानेन प्रभवादिष्ट संवत्सराणां मध्ये श्री विलम्बनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिकमासे कृष्णपक्षे षष्ट्यां सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमान् गोत्रः. అందరూ మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య మీ భర్త గారి పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య మీ పేరు చెప్పుకోండి. యజమానస్య చిరంజీవిన మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. అందరూ కూడా యజమానస్య మమ అనుకోండి. సపుత్రస్య సపుత్రకస్య సమాంధవస్య ఆశ్రితవర్గస్య. అందరూ సంకల్పం గట్టిగా చెప్పండి. చెప్పండి. అస్మాకం అస్మాకం సహకుటుంబానాం సహకుటుంబానాం సబాంధవానాం సభాంతరాణం ఆశ్రితవర్గానాం ఆశ్రితాజ్ఞానం సర్వాభీష్ట సర్వాభీష్ట ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సర్వశ్రేయః సర్వశ్రేయః అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం సంకల్ప. సంకల్ప గట్టిగా చెప్పాలమ్మా. సంకల్పం మాకే వినబడట్లేదంటే దేవతలకు అసలు వినపడుతుందా చెప్పండి. ఊర్ధ్వలోకాల్లో ఉన్నారు.
సంకల్పిత సంకల్పిత సకల కార్య సకల కార్య దిగ్విజయ దిగ్విజయ ప్రాప్తి ప్రాప్తి సిద్ధ్యర్థం కార్తీక కార్తీక దామోదర దామోదర దివ్య దివ్య అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం కార్తీక మాస కార్తీక మాస మహాపర్వణి మహాపర్వణి ప్రదోషకాలే ప్రథమశకాలే అన్యోన్య అన్యోన్య సువాసినీనాం సువాసినీనాం సహాయేన సహాయేన కార్తీక కార్తీక దీపారాధనం దీపారాధనం కరిష్యే కరిష్యే ఆదౌ ఆదౌ నిర్విఘ్నేన నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం పరిసమాప్త్యర్థం ఆచార్య ఆచార్య శ్రీహస్తేన శ్రీహస్తేన మహాగణపతి మహాగణపతి పూజాం పూజాం కరిష్యామహే. కరిష్యామహే. అందరూ నమస్కరించండి. ఒక పర్యాయం గణపతి యొక్క శ్లోకాన్ని చెప్పండి. అందరూ కూడా చెప్పండి. నమస్తే నమస్తే బ్రహ్మరూపాయ బ్రహ్మరూపాయ విష్ణురూపాయ విష్ణురూపాయ తే నమః తే నమః నమోస్తు నమోస్తు రుద్రరూపాయ రుద్రరూపాయ హరిరూపాయ హరిరూపాయ తే నమః. తే నమః. అందరూ గణపతిని ప్రార్థిస్తూ ఆచార్యులు వారు నిర్వర్తించేటటువంటి గణపతి పూజను అందరూ కూడా తిలకించండి. చక్కగా గణపతి పూజకు సంకల్పం చేశాం. ఆచార్యుల వారు మనందరి పక్షాన కూడా మన ప్రతినిధిగా వారి శ్రీహస్తాలతో గణపతి పూజ చేస్తూ ఉన్నారు. మన సంస్కృతి సంప్రదాయాల్లో, మన ఆర్షధర్మంలో, మన హైందవ ధర్మంలో ఎటువంటి యజ్ఞయాగాది క్రతువులైనా సరే, ఏ విధమైనటువంటి కార్యక్రమములైనా సరే ప్రారంభించాలి అంటే ముందుగా గణపతిని అర్చించడం, గణపతిని పూజించడం, గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం తప్పనిసరి. ఎలాగా అంటే ఇది కేవలం ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాదు. మన సనాతన సంప్రదాయంలో పూర్వం మన పెద్దవాళ్ళు పిండి వంటలు చేసేటటువంటి సందర్భంలో కూడా కొద్దిగా పిండి ముద్దను పక్కన పెట్టి దాన్ని కూడా గణపతిగా భావన పొంది వండినటువంటి పిండి వంటలు ముందు అక్కడ పెట్టి నివేదన చేసేటటువంటి వాళ్ళు. అలాగే పూర్వపు రోజుల్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారు అంటే వండినటువంటి ప్రతి పదార్థాన్ని కూడా భగవంతుడికి నివేదించామనేటటువంటి భావనతో భగవన్నామ పురస్సరంగా ప్రతి కార్యాన్ని చేసేవాళ్ళు, వంటను కూడా అలానే చేసేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో ఆ ప్రసాదాన్ని తిన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇన్ని సౌకర్యాలు లేకపోయినా సరే వాళ్ళందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఇవాళ మన నిరంతరం మన నిత్య జీవితంలో ఏదో ప్రత్యేకంగా పూజ చేసేటటువంటి సందర్భంలోనే తప్ప భగవంతుడి చింతన, భగవంతుడి ధ్యాస, భగవంతుడి ఎడల ఆ భావన మనందరిలో చాలా తక్కువ ఉంది అని చెప్పుకుంటానికి మనం ఏ విధమైనటువంటి సందేహపడాల్సినటువంటి పని లేదు. అట్లాగే ఇందాక మీ అందరి చేత భగవన్నామని చెప్పిస్తూ గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి అని అంటానికి కారణం ఏమిటి అంటే మీరందరూ చాలా చోట్ల వినే ఉంటారు. ఈ మానవ శరీరం అనేటటువంటి దేహం ఒక మహావృక్షం అయితే ఈ దేహం మీద అనేక రకాలైనటువంటి విఘ్నాలు, పాపాలు అనేటటువంటి పక్షులు వచ్చి వాలతాయి. ఇటువంటి భగవత్ కార్యాన్ని చేసేటప్పుడు శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీరు కూడా ఇందాక కొంతమందిని నేను గమనించాను. నేను శ్రీ గురుభ్యో నమః అనగానే ఒక ఇద్దరు ముగ్గురు ఆవలించారు. మిమ్మల్ని చూస్తే నాకు ఆవలింత వస్తుంది. విఘ్నాలంటే ఎక్కడో ప్రత్యేకంగా శూలాలు పట్టుకోనో ఇంకేవో పట్టుకొని రారండి. ఇదే పరధ్యానం, మనస్సుని నిలబెట్టకపోవడం, మరి ఆవలింతలు రావడం, ఇప్పుడే నిద్ర రావడం. రోజు మీరందరూ ప్రదోషకాలంలో మొదలుపెట్టి రాత్రికాలం వరకు పరమ పవిత్రమైనటువంటి సీరియల్స్ చూస్తూ ఉంటారు. అప్పుడు మాత్రం ఏ నిద్ర నీరసం రాదు. ఇటువంటి భగవత్ కార్యం చేసేటప్పుడే ఇవన్నీ వస్తాయి. ఏమిటి దీనికి కారణం అంటే శ్రేయాంసి బహువిఘ్నాని. అటువంటి విఘ్నాలు పోగొట్టడం కోసం, ఈ శరీరం మీద వాలినటువంటి పాపాలు అనేటటువంటి పక్షుల్ని పారద్రోలటం కోసం చిన్న చిన్న శబ్దాలు చేయటం కాకుండా ఒక్కసారి పెద్దగా హరయే నమః అనో, గోవింద అనో పెద్ద శబ్దం చేస్తే ఆ వాసన వాయసాలు ఆ పక్షులన్నీ ఎగిరిపోతాయి. అయితే మీరందరూ అనుకోవచ్చు, ఇక్కడ 100 మంది ఉన్నారు కదండి, ఏదో నేను ఒకళ్ళమో ఇద్దరమో భగవనామని చెప్పకపోతే ఏదైనా ఇబ్బందా అనుకోవచ్చు. ఇబ్బంది ఉందండి. బాగా గట్టిగా భగవనామని చెప్పిన వాళ్ళ మీద నుండి లేచినటువంటి ఆ పాపాలు అనేటటువంటి పక్షులు నిశ్శబ్దంగా ఉన్న వాళ్ళ మీదకి వచ్చి వాలతాయి. కాబట్టి ఇంకొకటి కూడా ఉంది. మనం దేనితో మాట్లాడతామంటే గాత్రంతో మాట్లాడతాం.
అది భగవన్నామం చెబితేనే గాత్రం అవుతుంది. లేకపోతే ఇడ్లీలు దోశలు గారెలు అవన్నీ వేస్తే రుబ్బేటటువంటి పొత్రం అవుతుంది. మనది గాత్రమా పొత్రమా అనేది మనమే తేల్చుకోవాలి. కాబట్టి భగవన్నామాన్ని గట్టిగా చెప్పాలి. మరి కొద్దిసేపట్లో కృష్ణ అష్టోత్తర శతనామావళిని కూడా మనం చెప్పుకోబోతున్నాం. కృష్ణ అర్చన కూడా మనం చేసుకోబోతున్నాం. అంతేకాకుండా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో చేసేటటువంటి ధ్యానము, పూజ, దానము, స్నానము, భగవన్నామ చింతనము ఇవన్నీ కూడా అనంతమైనటువంటి ఫలాలను ఇస్తాయి. కాబట్టి ఈ మన దేహము, మన గేహము, ఈ ప్రాంగణము ఇదంతా కూడా పవిత్రతను సాధించాలి అంటే ఒక్కటే లక్ష్యం, ఒక్కటే మనం చేయగలం. అదేమిటి అంటే గట్టిగా భగవన్నామని చెప్పడం. కాబట్టి మీరందరూ నేను ఇంత చెప్పిన తరువాత మీరందరూ ఎంతవరకు విన్నారో, ఎంతవరకు నేను చెప్పింది పాటిస్తారో చూద్దాం. ఒక్కసారి అందరూ గట్టిగా హరయే నమః. హరయే నమః. నా గొంతే వినిపిస్తుంది, మీ గొంతు వినబడట్లేదు. గట్టిగా హరయే నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శివ ఓం నమః శివాయ. దానం నమః శివాయ, ప్రాణం నమః శివాయ, నాట్యం నమః శివాయ, నటనం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. రాజకీయాలు కళారంగాలకే కాదు ఎన్నో ఆలయాలకు నిలయం ఈ ఒంగోలు. శ్రీగిరి వెంకటేశ్వర స్వామి, 15వ శతాబ్దం నాటి చెన్నకేశవ స్వామి, కేశవస్వామిపేటలోని కాశీ విశ్వేశ్వర స్వామి, ఇలా శైవ వైష్ణవ ఆలయాలతో అలరారుతుంది ఒంగోలు. ఇంతమంది దేవదేవుళ్ల మధ్య ఈ కార్తీక దీపోత్సవం జరుగుతుంది. జీవులనే గోవులను కాచి కాపాడే గోపాలుడు వేణుగోపాలునిలా వ్రేపల్లెను బృందావనం చేశాడు. ఆ వేణుగోపాలుని అష్టోత్తరాన్ని ఇప్పుడు మన వైదిక కార్యనిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు పఠిస్తారు. అస్య దేవదేవస్య గణానేక దివ్యావతార స్వరూపస్య ఆదివధ్యాంతరహితస్య అఖిలాండకోణ బ్రహ్మాండ నాయకస్య వాసుదేవస్య శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల దివ్యానుగ్రహ ప్రసార సిద్ధ్యర్థం కృష్ణాష్టోత్తర శతనామావళి అర్చన పూర్వకం సంభవద్భిః ద్రవ్యైః సంభవిత ఉపచారైః సంభావిత ప్రకారేణ శ్రీకృష్ణార్చనాఖ్యం కర్మ కరిష్యే. అందరూ నమస్కారం చేస్తూ ఒక్క పర్యాయం కృష్ణుణ్ణి ధ్యానిద్దాం. అందరూ నమస్కారం చేస్తూ గట్టిగా చెప్పండి, కృష్ణాయ. కృష్ణాయ. గట్టిగా చెప్పాలమ్మా, కృష్ణాయ కృష్ణాయ. వాసుదేవాయ. వాసుదేవాయ. దేవకీ దేవకీ. నందనాయ చ. నందనాయ చ. నందగోప నందగోప. కుమారాయ కుమారాయ. గోవిందాయ గోవిందాయ. నమో నమః. నమో నమః. గట్టిగా గోవిందాయ గోవిందాయ. నమో నమః. నమో నమః. కృష్ణాయ నమః. కృష్ణాయ నమః. కృష్ణాయ నమః. కృష్ణాయ నమః. కృష్ణాయ నమః. కృష్ణాయ నమః. ఒక్కసారి కృష్ణ అని కృష్ణుడికి నమస్కారం చేస్తే చాలు 10 అశ్వమేధాలు చేసినటువంటి ఫలం వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. కృష్ణ పరమాత్మ గురించి ప్రత్యేకించి పరిచయ వాక్యాలు మనకెవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణుడి గురించి తెలియనటువంటి వాళ్ళు ఉండరు. అయితే దశావతారాలు ఉన్నాయి. వాటిల్లో మిగతా అవతారాలన్నీ ఎట్లా అంటే ఏతే చాంశకళా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. అన్ని అవతారాలు కూడా విష్ణుమూర్తి యొక్క అంశావతారాలు అయితే పరిపూర్ణమైనటువంటి అవతారం ఏమిటి అంటే కృష్ణావతారం. అయితే కృష్ణావతారం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నీ చాలా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణ పరమాత్మ గురించి 2-3 వాక్యాలు చెప్పుకున్నట్లయితే, కృష్ణ పరమాత్మ దేవకీదేవి యొక్క అష్టమ గర్భంగా జన్మించాడు. అయితే కంసుడు దేవకీదేవి యొక్క అష్టమ గర్భం వల్ల తనకి మరణం సంభవిస్తుంది అని కృష్ణ పరమాత్మకు ముందు పుట్టినటువంటి 6 సోదరుల్ని సంహరించేశాడు. 7వ వాడైనటువంటి బలరాముణ్ణి పక్కకు పంపించేశారు. 8వ వాడైనటువంటి కృష్ణ పరమాత్మ అష్టమి నాడు అర్ధరాత్రి వేళ 8వ నెలలో జన్మించాడు. చూడండి ఆయన జన్మ ఎంత విచిత్రంగా కలిగిందో. అయితే ఆయన జన్మించేటటువంటి సమయంలోనే తల్లిదండ్రులు ఎక్కడున్నారు అంటే చెరసాలలో ఉన్నారు. అయితే పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ ఏమైనా తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడా, వాళ్ళ దగ్గర పెరిగాడా అంటే లేదు. వెంటనే కంసుడు సంహరిస్తాడని చెప్పి భావించి వసుదేవుడు ఒక బుట్టలో పెట్టుకొని తట్టను తలపై పెట్టుకొని యమునని అర్ధరాత్రి వేళ దాటి వెళ్ళి రేపల్లెలో యశోద పక్కన పడుకోబెట్టి వచ్చాడు. అక్కడి నుండి విష్ణుమాయను తీసుకొని వచ్చాడు. కంసుడు విష్ణుమాయను సంహరించాడు. అష్టమగర్భం దేవకి అష్టమగర్భం అదేనని చెప్పి భావించి. అయితే తరువాత కృష్ణ పరమాత్మ 8 సంవత్సరాల పాటు యశోదాదేవి దగ్గర పెరిగి, ఈలోపు ఎన్ని కష్టాలండి ఆయనకి. పుట్టినటువంటి కొద్ది రోజులకే పూతన అనేటటువంటి రాక్షసి వచ్చి తన స్తన్యాన్ని, విషపూరితమైనటువంటి స్తన్యాన్ని ఇచ్చి కృష్ణ పరమాత్మను వధించాలని ప్రయత్నం చేసింది. కానీ సాధ్యపడలేదు.
ఇట్లా ఒక్కళ్ళు కాదు, శకటాసురుడు, తృణాసురుడు, అఘాసురుడు, ఇట్లా ఎంతోమంది కృష్ణ పరమాత్మ మీద దాడి చేశారు. కానీ ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. 8 సంవత్సరాల వయసులోనే మధురా నగరికి చేరి కంసుడిని సంహరించాడు అని చెప్పని మనకి భాగవతం చెప్తుంది. 10 సంవత్సరాలని కూడా హరివంశం చెప్తుంది. అయితే కంసుడిని సంహరించిన తర్వాత వెంటనే రాజ్యాన్ని ఏమైనా స్వీకరించాడా అంటే లేదు. తృణప్రాయంగా కృష్ణ పరమాత్మ వదిలేసి తన మాతామహుడికి ఆ రాజ్యాన్ని అప్పచెప్పాడు. తర్వాత చక్కగా స్వంతగా ద్వారకా నగరాన్ని నిర్మించుకొని పరిపాలన చేస్తూ మన జాతికి కలకాలం నిలిచి ఉండేటటువంటి ఎలా బ్రతకాలో చెప్పేటటువంటి భగవద్గీతని అనుగ్రహ ప్రసాదంగా మనకు అందించాడు కృష్ణ పరమాత్మ. అయితే ఇక్కడ ఈ సందర్భంగా పెద్దలు చెప్తూ ఉంటారు, సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందన వత్సోపార్థ సుధీర్భోక్త రమ్యం గీతామృతం మహత్. ఈ గీతామృతం ఎలా వచ్చింది అంటే ఉపనిషత్తులన్నీ కూడా కలిసి ఒక ఆవుగా నిలబడితే వత్సోపార్థ, ఆవు దగ్గరికి వెళ్ళి నేరుగా పాలు తీయలేవండి, ముందు దూడను వదిలిపెట్టాలి. అలా పార్థుడనేటటువంటి వాడు దూడగా వెళ్ళి ఆ దుగ్ధాన్ని తీసుకొస్తే కృష్ణ పరమాత్మ ఆ పాలను పిండి మనకు అందించాడు. ఇటువంటి పాలు అంటే రమ్యం గీతామృతం మహత్, గీతామృతం అనేటటువంటి క్షీరాన్ని పరమాత్మ మన కోసం అందించాడు. ఇవాళ భగవద్గీత ఎక్కడ కోర్టులో ఏ విధమైనటువంటి విచారణ చేయాలన్నా ముందుగా భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు. దేశ విదేశాలలో ఎన్నో దేశాలలో భగవద్గీతను వాళ్ళ ప్రధానమైనటువంటి గ్రంథంగా ప్రకటించారు. భారతీయుల కంటే విదేశాలలో భగవద్గీతను ఎంతోమంది చక్కగా చదివి దాన్ని భగవద్గీతను అనుసరిస్తున్నారు. అటువంటి గీతని జాతికి ప్రసాదించినటువంటి జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మను మనందరం కూడా ప్రార్థిస్తూ సకల సౌభాగ్యాలను మనకి కృష్ణ పరమాత్మ అందించాలని, అందులో రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణభామిని, కృష్ణ పరమాత్మ కోసం లక్ష్మీదేవి స్వయంగా రుక్మిణిగా విచ్చేసింది కాబట్టి రుక్మిణి సత్యభామ సమేతుడైనటువంటి వేణుగోపాల స్వామి అనుగ్రహం మనందరికీ కలగాలని ఆ కృష్ణ అష్టోత్తర శతనామావళి చెప్పుకొని కృష్ణ పరమాత్మను అర్చిద్దాం. అందరూ కూడా నమస్కారం చేస్తూ కృష్ణాయ నమః అంటూ ఉండండి. అందరూ కూడా కస్తూరీతలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవముక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలశం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేషితౌ విజయతే గోపాల చూడామణి. శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల పరబ్రహ్మణే నమః. కృష్ణాయ నమః. ధ్యాయామి, పుష్పైః పూజయామి, అక్షతైః పూజయామి, తులసీదళాదిభిః పూజయామి. అందరూ కూడా కృష్ణాయ నమః అంటూ నమస్కారం చేస్తూ ఉండండి. ఓం కృష్ణాయ నమః అంటూ నమస్కారం చేస్తూ ఉండండి. ఓం కృష్ణాయ నమః. ఓం కమలనాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వసుదేవాత్మజాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం సేవస్థకౌస్తుభధరాయ నమః. ఓం యశోదావత్సలాయ నమః. ఓం హరయే నమః. ఓం చతుర్భుజాత్ర చక్రస్య చక్రాసికదాయ నమః. ఓం సఖాంబుజాయుధాయుజాయ నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం శ్రీశాయ నమః. ఓం నందగోప ప్రియాత్మజాయ నమః. ఓం యమునా వేగ సంహారిణే నమః. ఓం బలభద్ర ప్రియానుజాయ నమః. ఓం పూతనా జీవితహరాయ నమః. ఓం శకటాసుర భంజనాయ నమః. ఓం నందవ్రజ జనానందినే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం నవనీత విలిప్తాంగాయ నమః. ఓం నవనీత నటనాయ నమః. ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః. ఓం షోడశస్త్రీ సహస్రేషాయ నమః. ఓం త్రిభంగినే నమః. ఓం మధురాకృతయే నమః. ఓం శుకవాయ మృతాబ్ధీం దవే నమః. ఓం గోవిందాయ నమః. ఓం యోగీనాం పతయే నమః. ఓం వత్సవాటిచరాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ధేనుకాసుర భంజనాయ నమః. ఓం తృణీకృత తృణావర్తాయ నమః. ఓం యమలార్జున భంజనాయ నమః. ఓం ఉత్తలోత్తాళభేత్రే నమః. ఓం తమాల శ్యామలాకృతయే నమః. ఓం గోప గోపీశ్వరాయ నమః. ఓం యోగినే నమః. ఓం కోటి సూర్య సమప్రభాయ నమః. ఓం ఇలాపతయే నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం యదుగ్ధహ్వాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పీతవాససే నమః. ఓం పారిజాతాపహారకాయ నమః. ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః. ఓం గోపాలాయ నమః. ఓం సర్వపాలకాయ నమః. ఓం అజాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం కంజలోచనాయ నమః. ఓం మధుఘ్నే నమః. ఓం మధురానాథాయ నమః. ఓం ద్వారకానాయకాయ నమః. ఓం బలినే నమః. ఓం బృందావనాంత సంచారిణే నమః. ఓం తులసీదామ భూషణాయ నమః. ఓం శమంతకమణిర్హర్త్రే నమః. ఓం నరనారాయణాత్మకాయ నమః. ఓం కుజ్జకృష్ణాంబరధరాయ నమః. ఓం మాయినే నమః. ఓం తీర్థకృతే నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం దయానధయే నమః. ఓం సర్వతీర్థాత్మకాయ నమః. ఓం సర్వగ్రహరూపిణే నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరాత్పరాయ నమః. శ్రీ వేణుగోపాల పరబ్రహ్మణే నమః. శ్రీ కృష్ణాయ నమః. అలంకరణార్థం నానావిధ పరిమళపత్ర పుష్పాక్షర పూజాన్ సమర్పయామి.
యథాశక్తి నామ ఉపచార పూజాన్ని సమర్పయామి. అందరూ నమస్కారం చేస్తూ ఒక్కసారి చెప్పండి, కృష్ణాయ. కృష్ణాయ గట్టిగా చెప్పాలి, కృష్ణాయ కృష్ణాయ యాదవేంద్రాయ రాఘవేంద్రాయ జ్ఞానముద్రాయ జ్ఞానముద్రాయ యోగినే యోగినే నాథాయ నాదాయ రుక్మిణీశాయ రుక్మిణీశాయ నమో నమో వేదాంత వేదాంత వేదినే వేదినే నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ కృష్ణాయ కృష్ణాయ వయం వయం నమః నమః శ్రీ శ్రీ రుక్మిణీ రుక్మిణీ సత్యభామ సత్యభామ సమేత సమేత వేణుగోపాల వేణుగోపాల పరబ్రహ్మణే పరబ్రహ్మణే నమః. నమః. కృష్ణ పరమాత్మ సగుణ సాకార రూపంగా మీ ముందు నిల్చున్నట్లు స్వామి పాదాలకు మీ శిరస్సును తాకించి నమస్కరించినట్టుగా శిరస్సు వంచి నమస్కరించండి అందరూ కూడా. भवभयहारा श्रीभीमशङ्कर श्रीशैलेश महेश नमामि रम्यस्वरूपा गानविलोला रविशशिनयना गिरिजारमणा रामचन्द्रार्चित रामलिङ्गेश श्रीशैलेश महेश नमामि చక్కగా కృష్ణ పరమాత్మ యొక్క అష్టోత్తర శతనామావళి చెప్పుకున్నాం. కృష్ణుడికి నమస్కరించడం అంటే అందరూ చేయలేరు ఆ పనిని. కృష్ణుడికి నమస్కరించాలి అంటే కూడా నరాణాం క్షీణపాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. అనేక జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ నరజన్మ రాదుట మనకి. అయితే ఇటువంటి నరజన్మలో కూడా ఎక్కువ పాపాలు ఉన్నటువంటి వాడు కృష్ణుడికి నమస్కారం చేయలేడట. పాపాలన్నీ నశించి అనేక జన్మల నుండి వచ్చినటువంటి పాపాలు నశించి జన్మాంతర సంస్కార సుకృత బలం ఉన్నవాడు మాత్రమే కృష్ణాయ వయంతే నమః అని చెప్పి కృష్ణుడికి నమస్కారం చేయగలుగుతాడట. అటువంటి కృష్ణుడికి గనక ఒక్కసారి నమస్కారం చేసినట్లయితే దశాశ్వమేధాలు 10 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఎంత ఫలమైతే వస్తుందో అటువంటి ఫలం కృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తే వస్తుంది. ఎందుకు అంటే కృష్ణ పరమాత్మ కేవలం విష్ణు స్వరూపమే కాదు, ఈ చరాచర జగత్తులో శివశక్తులు అనేటటువంటి 2 మాత్రమే ఉన్నాయి. అటువంటి శక్తి స్వరూపమే పురుషుడిగా విష్ణువు. అటువంటి విష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ రూపమే కృష్ణావతారం అని మనం ఇందాక చెప్పుకున్నాం. అంటే కృష్ణుడికి నమస్కారం చేస్తే ఒకేసారి కాళికో దుర్గకో శక్తి స్వరూపానికి కూడా నమస్కారం చేసినటువంటి విశేషమైనటువంటి ఫలం మనకు దక్కుతుంది. ముఖ్యంగా ఇందాక వేణుగోపాల అని మనం అర్చించాం స్వామిని. సంతానం లేనటువంటి వాళ్ళు కనుక సంతాన వేణుగోపాల మంత్రాన్ని కనుక చక్కగా జపించినట్లయితే, అనుష్ఠించినట్లయితే, ఉపాసించినట్లయితే ఎంతోమంది శ్రద్ధాశక్తులతో ఆ సంతాన వేణుగోపాల మంత్రం చేసి నిస్సంతువులందరూ కూడా సంతానాన్ని పొందినటువంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను. అది వేణుగోపాలుని యొక్క ఆ వేణుగోపాల పరబ్రహ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం. కాబట్టి కృష్ణ పరమాత్మను వేణుగోపాల పరబ్రహ్మని మనందరం కూడా అర్చించి ఉన్నాం. ఒంగోలు అంటే మనకి గుర్తొచ్చేది ఒంగోలు వృషభాలు, నందీశ్వరుడు గుర్తొస్తాడు. అటువంటి వృషభాల యొక్క మాత అయినటువంటి గోవులు, ఆ గోవుల్ని వృషభాలని పరిపాలించేటటువంటి గోపాలుణ్ణి మనం ఇక్కడ అర్చించడం ఇది మన సౌభాగ్యం, పరమాత్మ యొక్క సంకల్పమే తప్ప వేరే ఏది కాదు అని చెప్పి మనందరం కూడా గ్రహించాలి. అందున ఇవాళ విశేషం ఏమిటి అంటే ఈరోజు తిథి షష్ఠి. షష్ఠి తిథి సుబ్రహ్మణ్యుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. కార్తీక మాసం అంటే మనకు గుర్తొచ్చేది కుమారస్వామి. ఎందుకంటే కృత్తికా నక్షత్ర సంజాతుడు, కృత్తికల ఒడిలో పెరిగినటువంటి పరమాత్మ, 6 ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి. కార్తీకంలో వెలిగించేటటువంటి ప్రతి దీపం కూడా ఆ కార్తికేయ స్వరూపం, కుమార స్వరూపం, షణ్ముఖ రూపం. కాబట్టి షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి సుబ్రహ్మణ్య పరబ్రహ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కూడా మనం నేడు పొందబోతూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, శంకర భగవత్పాదుల వారు కుమారస్వామిని దీపరూపంలోనే అర్చించమని జాతిని నిర్దేశించారు. అందుకే మనం ఎక్కడ ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా ముందుగా దీపారాధన చేస్తాం. దీపారాధన చేసిన తర్వాతే ఏ కార్యక్రమం అయినా కూడా మొదలవుతుంది. మరి అటువంటి ఆ సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని, కృష్ణానుగ్రహాన్ని, గణపతి యొక్క అనుగ్రహానికి కూడా మనందరం పాత్రులమయ్యాం. భగవంతుడు అనేటటువంటి గమ్యాన్ని చేరుకుంటానికి పెద్దలు 9 మార్గాలు చెప్పారు.
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అనేటటువంటి 9 మార్గాలలో పరమోత్కృష్టమైనటువంటి మార్గం, అతి సులభమైనటువంటి మార్గం ఏమిటి అంటే భగవత్ కథాశ్రవణం, భగవంతుడి యొక్క కథను వినడం. అటువంటి సౌభాగ్యాన్ని కొద్దిసేపట్లో మనం పొందబోతూ ఉన్నాం. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఏదో కథ చెప్తున్నారులే అని కాదండి, కథలో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహిస్తూ అది భగవంతుడి యొక్క లీలా వైభవ విశేషంగా మనం భావన పొందుతూ ఆ కథలో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించగలగాలి. అందరూ నమస్కారం చేస్తూ ఒక్కసారి గట్టిగా హరయే నమః, హరయే నమః, హరయే నమః, కృష్ణాయ నమః. మహేశ నమామి భక్త మనోహర భగవతి నాద భస్మ విలేపన ప్రకాశవంతమైన ప్రకాశం జిల్లా దేవదేవుళ్ళు, తలపండిన రాజకీయవేత్తలు, చెయ్యి తిరిగిన రచయితలు, నటన ధురంధులైనటువంటి నటకీర్తులకే కాదు దేవతలకు ఆవాసమైన ఎన్నో వృక్షాలకు కొదవలేదు. వనాలు, వన భోజనాలు, ముడుపు దారాలతో అలంకృతమైన ఎన్నో చెట్లు ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో వృక్ష దేవతారాధన, వృక్ష నీడలో దీపారాధన, తులసి, ఉసిరి చెట్ల అర్చన, వాటికి సంబంధించిన ఫలశ్రుతి గురించి పెద్దలు, ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు చెప్పే ధార్మిక ఉపన్యాసాన్ని ఇప్పుడు శ్రద్ధగా విందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఈటీవీ నిర్వహణలో జరుగుతున్నటువంటి కార్తీక దీపోత్సవంలో పాల్గొంటున్న భక్తులకి అందరికీ కూడా నమస్కృతులు. మనం పవిత్రమైనటువంటి హరిహర అద్వైత మాసమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాం. ఎదురుగ్గా పరమశివుణ్ణి పెట్టుకున్నాం, పక్కనే గోపాలకృష్ణుణ్ణి పూజించుకున్నాం. ఇది హరిహర అద్వైత తత్వాన్ని నిరూపించేటటువంటి రీతిగా మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ మాసంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే కార్తీక దామోదరుణ్ణి పూజ చేస్తాం. కార్తీక దామోదరుణ్ణి కూడా ఎలా పూజిస్తాము అంటే తులసి ధాత్రి సమేతుడైనటువంటి కార్తీక దామోదరుణ్ణి పూజ చేస్తాం. తులసి అంటే ఇయం సాక్షాన్ మహాలక్ష్మి, దామోదరుడు అంటే విష్ణువే. విష్ణువుకి భార్యలు ఎవరు? శ్రీదేవి, భూదేవి, లక్ష్మీదేవి, భూదేవి. అయితే దామోదరుని రూపంగా మనం పూజించేటప్పుడు లక్ష్మీ స్థానంలో తులసిని ఉంచుతాం. ఎందువల్లంటే ఇయం సాక్షాన్ మహాలక్ష్మి అని వ్యాసుల వారు చెప్తారు పద్మపురాణంలో. అట్లాగే ధాత్రి అంటే ఉసిరి, ధాత్రి అంటే భూమి కూడా. కాబట్టి భూదేవి స్థానంలో ఉసిరి చెట్టుని, శ్రీదేవి స్థానంలో తులసి చెట్టుని ఉంచి మనం దామోదరుని పూజ చేస్తాం. ఆ రూపంలో మనము వృక్ష సేవ చేస్తాం ఈ మాసంలో. ఏమిటి చెట్లని పూజించటం ఏమిటి, పుట్టలని పూజించటం ఏమిటి హిందువులు అని చెప్పి కొందరు విమర్శిస్తూ ఉంటారు తెలియనటువంటి వాళ్ళు. ఇందులో పరమార్థాన్ని మనం గ్రహించేటట్లయితే వాట్ల విలువ మన మహర్షులు ఎందుకు వీటిని మన ముందు ఉంచారో, ఈ చెట్లని పూజించేటటువంటి మార్గ నిర్దేశం మనకు ఎందుకు చేశారో అర్థమవుతుంది. ముఖ్యంగా లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి తులసిని పూజిస్తాం. మహర్షులు ఏ పని చెప్పినా మనకి మన శ్రేయస్సుని కోరి చెప్పారండి. సుఖార్థ సర్వభూతానాం మతా సర్వా ప్రవృత్తయ సుఖంచన వినా ధర్మ. ధర్మములు పెద్దలు చెప్పినటువంటి సదాచరణలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, మన సుఖాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినవే. ఈ కార్తీక మాసము వర్ష ఋతువు తర్వాత వచ్చేటటువంటి మాసము, చలికి నెలవైనటువంటి మాసము. ఈ మాసంలో ఎక్కువగా కఫ వికారాలు ఉంటాయి. అట్లాగే
శ్వాసకోశ వ్యాధులు ఉంటాయి. ఇటువంటి వాటికి చక్కటి ఔషధము తులసి అండి. తులసి లౌకికంగా అలౌకికంగా కూడా చాలా గొప్ప శక్తి గలది. అలౌకికంగా లక్ష్మీ స్వరూపిణి అయితే లౌకికంగా అనేక రకాల ఆరోగ్య లక్షణాలన్నీ కూడా తులసిలో ఉన్నాయి. అందువల్ల అట్లాగే ధాత్రి కూడా, ఉసిరి కూడా భూదేవిగా ఆరాధ్య అయినట్లుగానే అనేక రకాల ఔషధీ గుణాలు ఉసిరిలో ఉన్నాయి. మనకి ఏ రోగం వచ్చినా 3 దోషాల వల్ల వస్తుందండి. వాతము, పిత్తము, కఫము అని చెప్పి 3 దోషములు వాటి వల్ల వస్తాయి. ఈ ఉసిరికి త్రిదోషహర శక్తి ఉన్నదండి. 3 దోషాలని పోగొడుతుంది. అన్ని రోగాలని పోగొట్టగలిగినటువంటి తులసిని, ఉసిరిని ఈ మాసంలో పూజ చేయమని చెప్పటంలో ఉద్దేశం ఏమిటంటే, ఈ మాసంలో ఏర్పడేటటువంటి వ్యాధులన్నిటికీ కూడా చికిత్స ఉన్నది. రెండవది, దామోదరుడు శ్రీ మహావిష్ణువు యొక్క పత్నులు అయినటువంటి శ్రీదేవి, భూదేవి ఆ రూపాల్లో మనల్ని అనుగ్రహిస్తారు కాబట్టి. ముఖ్యంగా తులసి విషయానికి వస్తే, తులసి లక్ష్మీ స్వరూపిణి. నిద్రలేవగానే మనం తులసిని కనుక దర్శించేటట్లయితే, అనన్య దర్శనాప్రాత ఏ పశ్యంతి తపోధన జగత్రితయ తీర్థాని తైర్దృష్టాని న సంశయ అన్నారు. ముల్లోకాలలో ఉన్నటువంటి పవిత్ర తీర్థములు అన్నిటినీ దర్శించినంత పుణ్యం వస్తుందండి తులసిని నిద్రలేవగానే చూస్తే. అందుకే మనం తులసిని పెట్టుకుంటాం, ఎక్కడ పెట్టుకుంటాం? దొడ్లో మారుమూల. తులసిని పెట్టుకుంటాం, ఎక్కడ పెట్టుకుంటాం? దొడ్లో మారుమూల పెట్టుకోం. తలుపు తీయంగానే ఆ తల్లి దర్శనమయ్యేటట్లుగా వాకిట్లో కానీ దొడ్లో కానీ తలుపు తీయంగానే తల్లిని దర్శించేటట్లుగా మనం పెట్టుకుంటాం. దానికి కారణం ఏమిటంటే, నిద్ర లేవగానే తులసిని దర్శించటంలో అంత విశేషం ఉన్నది. అంతేకాదు, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి అనేక వ్యాధులకి తులసి చికిత్స అండి. అందువల్లనే తులసి పూజ ఎక్కువగా స్త్రీలకి చెప్పబడ్డది. ఆ తులసి చెట్టులో నీళ్లు పోయటం, ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవటం, అలాగే తులసికి ప్రదక్షిణాలు చేయటం, ఆ విధంగా తులసి యొక్క గాలి తమ ఒంటికి పారేటట్టు చేసుకోవటం, ఇవన్నీ కూడా స్త్రీలకు చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయం. స్త్రీలకే కాదు, అసలు తులసి ఎంత ఆరోగ్యకరమైనటువంటిది అంటే, ఒకప్పుడు అమెరికాలో పరిశోధకులు ఏదో ఒక పరిశోధన చేయటం కోసమని వెళుతుంటే ఒక జంతువు చనిపోయి కనపడ్డదండి. చూశారు, వెళ్ళిపోయారు. వెళ్ళి 2-3 రోజులు అయ్యాక మళ్ళీ ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని వస్తూ ఉంటే ఆ కళేబరం అట్లాగే ఉన్నది. దానిలో పెద్దగా మార్పు కనపడలా. వాళ్ళు పరిశీలనా దృష్టి గల వాళ్ళు కాబట్టి, పరిశోధకులు కాబట్టి, ఈ జంతువు మనం వెళ్ళేటప్పుడు ఉన్నదే అట్లాగే ఉన్నది, కొళ్ళవలసినంత కొళ్ళలేదు, ఏమిటి దీనికి కారణము అని ఆలోచించి అక్కడ ఉన్నటువంటి మొక్కలన్నింటినీ తీసుకున్నారండి. తీసుకుని యూనివర్సిటీకి వెళ్ళి, యూనివర్సిటీలో ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకి ఆ మొక్కల్ని ఇచ్చారు. దీన్ని మీ దేశాల్లో ఏమైనా అంటారా, దీనికి ఏమైనా విలువ ఉన్నదా మీ దేశాల్లో అని చెప్పిస్తే, మన భారతీయులు చెప్పారు, అయ్యా దీన్ని మేము తులసి అంటాము, మేము నిత్యము పూజ చేస్తాము ఈ తులసిని అని చెప్పి ఆ తులసి యొక్క లక్షణాన్ని మన వాళ్ళు చెబితే, అప్పుడు అమెరికా వాళ్ళు చెప్పారు, అబ్బో ఈ తులసికి చాలా గొప్ప శక్తి ఉన్నది, మీ మహర్షులు ఎంతో తెలివిగల వాళ్ళు, ఏనాడో మీకు ఈ తులసిని సేవించేటటువంటి మార్గం చెప్పారు. తులసికి బ్యాక్టీరియా వ్యాపింపకండగా ఉండేటటువంటి శక్తి ఉన్నది. అందువలనే ఆ శరీరం కుళ్ళిపోల, ఆ జంతువు యొక్క శరీరం. కాబట్టే చూడండి, చివరి అవసాన దశలో గుక్కడి తులసి తీర్థమైనా పోసేవాళ్ళు ఉండాలి అని అనుకుంటారు. ఎందువల్లంటే ఆ తులసి తీర్థం పోయటం వల్ల శరీరము చెడకండగా ఉంటుందండి, ప్రాణం పోయినా కూడా. అలాగే ప్రాణోత్క్రమణము కఫ వికారాల వల్ల పోతూ ఉంటుంది, కఫం అడ్డం పడి ప్రాణం పోతూ ఉంటుంది. తులసి తీర్థం పోయటం వల్ల కఫాన్ని విరిచేస్తుందండి తులసికి చాలా గొప్ప లక్షణం ఉన్నది, కఫాన్ని విరిచే లక్షణం. కఫ వికారం ఉన్నటువంటి వాళ్ళు తులసి దళాలు తినేటట్లయితే వాళ్ళకి కఫ వికారాలు పోతాయి.
అలా వాళ్ళకి తులసి తీర్థం పోస్తే పొరపాటున కఫ వికారం వల్ల కనుక వాళ్ళు ప్రాణాపాయంలో ఉంటే వాళ్ళు మళ్ళీ తేరుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంతటి విశిష్టత కలిగినటువంటిది తులసి. అటువంటి లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి తులసిని మనము భగవంతునికి సమర్పించేటట్లయితే, నిత్యము పూజలో వినియోగించేటట్లయితే, తులసీ మంజరీభిర్యః కుర్యాత్ హరిహరార్చనం అన్నారు. హరికి కానీ హరునకు కానీ శివకేశవులు ఇద్దరికీ కూడా తులసి పూజించటంలో చాలా విశేషమైనటువంటిదండి. అందువలనే పరమశివునకు తులసిని అర్చించవచ్చు, విష్ణువునకు తులసితో అర్చన చేయొచ్చు. అలా తులసి అర్చన చేసేటప్పుడు కొన్ని విషయాలను మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ తులసి కోటలో ఉన్నటువంటి తులసిని పూజిస్తూ ఉంటామో దాని దళాలు కోసి దేనికి వాడకూడదండి, అది పూజార్హమైనది. దళాలు కొయ్యటం కోసమని వేరే చెట్లు వేసుకుని వాటితోనే కొయ్యాలి. అంతేకాదు తులసిని మనం లక్ష్మీ స్వరూపిణి అంటున్నాం. కొందరికి ప్రశ్న వస్తుంది, అదేమిటండి లక్ష్మీ స్వరూపిణి అంటూ దాని శిరస్సు తుంచటం ఏమిటి అని. అక్కడ పెద్దలు ఒక నియమం చెప్పారండి. తులసిని కోసేటప్పుడుట ఒక మాట చెప్పుకోమన్నారు. అమ్మా కేశవార్థములునామిత్వాం వరదాభవ శోభనే, నీ భర్త దగ్గరికి చేర్చటం కోసమని నిన్ను తుంచుతున్నానమ్మా, నన్ను అనుగ్రహించు అని అనుకుని తుంచాలిట. ఎవరికైనా భర్త దగ్గరికి చేరుస్తామంటే భార్యకి సంతోషమే కానీ కోపం ఉంటుందా? కాబట్టి అలా తులసి దళాలు కోసేటప్పుడు నోటి దుర్వాసన ఉంటుందండి. కొందరికి మాట్లాడుతుంటే చాలా దుర్వాసన వస్తుంది. తులసి దళాలు కనుక నోట్లో వేసుకుని నవిలితే ఆ దుర్వాసన పోతుంది. అటువంటి వాళ్ళు కూడా తులసి దళాలు కోసి ముందు భగవంతుని పాదాల దగ్గర ఉంచి వాటిని వైద్యానికి వాడుకోవాలి. అంతేగాని కేవలము వైద్యానికిగా వినియోగించుకోకూడదు. తులసికి ఎంత శక్తి ఉన్నది అంటే వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టే అద్భుత శక్తి ఉన్నదండి. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటంటే వాతావరణ కాలుష్యం. ప్రపంచమంతా కూడా చెప్పుకుంటోంది. సైంటిస్టులు చెప్పారు ఈ మధ్య ఒక విషయం ఏమిటంటే, ఇప్పుడు ఆఫీసులకు వెళుతూ కాఫీ తీసుకుని వెళుతున్నారు, మధ్య మధ్య వచ్చి కాఫీ తాగి వెళ్ళి పని చేసుకుంటున్నారు ఉత్సాహంగా. ఇంకా కొంతకాలానికి ఆక్సిజన్ తీసుకువెళ్ళే అవసరం వస్తుంది. ఆక్సిజన్ ఆఫీసులకి తీసుకువెళ్ళి మధ్య మధ్యలో కాస్త పీల్చుకుని వెళ్ళి పని చేసుకునే దుస్థితి వస్తుందిట. అంతగా వాతావరణ కలుషితం అవుతుంది అని చెబుతున్నారు. అటువంటి వాతావరణ కాలుష్యాన్ని తొలగించగలిగినటువంటి శక్తి తులసికి ఉన్నదండి. యోజనత్రితయం జ్ఞేయం, దాని యొక్క ప్రభావం పరిసరాల్లో చాలా దూరం పడుతుంది అని చెప్పారు. భోపాల్ గ్యాస్ సంఘటన మీకు తెలిసే ఉంటుంది. విషవాయువు వల్ల చాలామంది చనిపోయారు. ఆ సందర్భంలో ఇటార్సీ అని చెప్పి పరిసరాల్లో భారత్ పెట్రోల్ వాళ్ళు 15 ఎకరాల్లో తులసి నాటారండి. ఆ ప్రాంతాల్లో మాత్రము ఈ భోపాల్ గ్యాస్ వల్ల ప్రమాదం పడలేదు అని చెప్పి పేపర్లలో వచ్చింది. తులసికి అంత శక్తి ఉన్నది. అందువలనే ప్రపంచ అద్భుతాలలో ఒక అద్భుతంగా మనం తాజ్మహల్ని చెప్పుకుంటాం. ఈ తాజ్మహల్ వాతావరణ కాలుష్యం వల్ల దెబ్బతింటోందిటండి. అలా దెబ్బతినేటటువంటి తాజ్మహల్ని ఎలా రక్షించాలి అని వాళ్ళు ఆలోచించి, తాజ్మహల్ అంటే ముంతాజ్ కోసమని కట్టినటువంటి ఒక సమాధి లాంటిది. కానీ అటువంటి తాజ్మహల్ని రక్షించడం కోసమని వాతావరణ కాలుష్యాన్ని తొలగించగల తులసిని చుట్టూతా నాటండి అని చెప్పి ప్రభుత్వమే ఆదేశించింది. కాబట్టి తులసి అనేటటువంటిది ఎంత శక్తి గలదో, తులసి యొక్క శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఎంతటిదో ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటామండి. ఇప్పుడు మనకి ఫణికుమార శర్మ గారు అద్భుతంగా కృష్ణాష్టోత్తరం పూజ జరిపించారు.
ఏకైకం మొత్తం అవతారాలలో పరిపూర్ణావతారంగా కృష్ణుణ్ణి చెప్పారు. అటువంటి పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణుణ్ణి తూచగలిగినటువంటి సంపద ఏదైనా ఉన్నది అంటే కృష్ణ తులాభారంలో విని ఉంటారు. ఏ ఆభరణాలు ఏ సంపదలు తూచలేదండి. ఒక్క తులసీదళం, రుక్మిణి ఒక్క తులసీదళం వేస్తే కృష్ణ పరమాత్మ తూగాడు దానికి. అంటే శ్రీకృష్ణ పరమాత్మ తులసిని తనతో సమానమైనటువంటి దానిగా ఆయన గ్రహించాడు. ఈ కార్తీక మాసంలోనే మనము ఉత్థాన ఏకాదశి జరుపుకున్నాం. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి విష్ణుమూర్తి లేచాడు అని. ఆ విష్ణుమూర్తి నిద్ర లేచి లక్ష్మీదేవితో ఎక్కడికి వెళ్ళాడో తెలుసండి? మొట్టమొదట బృందావనంలో ప్రవేశించాడు. బృందావనం అంటే తులసీవనం. అటువంటి తులసి ఎంతో శక్తి కలిగినటువంటిది, ఎన్నో విధాల ఆరోగ్యాలకి నెలవైనటువంటిది. అటువంటి తులసికి మనము ప్రతి వ్యక్తి తన ఇంట్లో పూజ చేయటం కోసం లక్ష్మీ పూజకి మనం వేరే పటాలు కూడా పెట్టక్కర్లేదండి. తులసిని పెట్టుకుని ఆమెకి పూజ చేస్తే లక్ష్మీ పూజ చేసినట్లే. ఆడపిల్లలకి తల్లులు తప్పకుండా చెప్పవలసిన విషయం ఏమిటంటే, అమ్మా నువ్వు తప్పకుండా తులసిని పూజించు అని చెప్పాలి. ఎందువలంటే ఆమెకి ఇటు లక్ష్మీకరమైనటువంటి ఉపాయం చెప్పిన వాళ్ళం అవుతాం, అటు ఆరోగ్య సూత్రాన్ని కూడా అందించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి అట్లా ప్రతి ఆడపిల్ల, ముఖ్యంగా తులసి స్త్రీలకి చాలా ఆరోగ్యప్రద. దాన్ని దృష్టిలో పెట్టుకుని అట్లాగే లోకాన్ని కూడా ఉద్ధరించగలిగినటువంటి వాతావరణ కాలుష్యాన్ని తొలగించగలది. మలేరియా వ్యాధికి గొప్ప చికిత్స తులసి అండి. మలేరియా వ్యాధి తొలగించుకోవటం కోసం అనేక రకాల ప్రభుత్వం ఖర్చులు పెడుతూ ఎన్నో రకాల ఇంజెక్షన్లు ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది అవసరం వచ్చినటువంటి సందర్భాల్లో. తులసి కనుక ఇంట్లో ఉంటే, ప్రతి ఇంటా తులసి ఉండేటట్లయితే అసలు మలేరియా వ్యాధి సోకదండి. కాబట్టి తులసి విషయంలో ఇది కుల మతాలకి అతీతమైనటువంటిది. ఆరోగ్యం ఎవరికి కావాలండి? ఒక హిందువులకే కావాలా? అన్ని మతాల వాళ్ళకి కావాలి. కాబట్టి తులసిని ప్రతి వ్యక్తి కూడా, ఒకప్పుడు ఒక యూరోపియన్ బెంగాల్లో జరిగిన సంఘటన అండి. ఆయన ఇంటి ముందు తులసి వనం వేసుకుని ఆ తులసి వనంలో తిరుగుతున్నాడు. తిరుగుతుంటే ఒక హిందువు వెళ్ళి అడిగాడు, ఏమండి తులసి మాకు దేవతా స్వరూపిణి, మేము పూజిస్తాము, మీరు తులసిని వేసుకున్నారేమిటి అని. అంటే అప్పుడు ఆ యూరోపియన్ చెప్పాడు, ఏమయ్యా ఈ తులసిలో అద్భుతమైనటువంటి విద్యుదయస్కాంత శక్తి ఉన్నది. కాసేపు కనుక ఈ తులసి వనంలో నడిస్తే ఆ విద్యుదయస్కాంత శక్తి మనలో ప్రవేశించి మనకి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. అందుకోసమని నేను తులసి వనంలో నడుస్తున్నాను అని చెప్పి ఆ యూరోపియన్ చెప్పాడు. కాబట్టి విదేశస్థులు కూడా తులసి యొక్క విశిష్టతని గ్రహించి దానిని స్వీకరిస్తూ ఉంటే, వనంగా వేసుకుంటూ ఉంటే, మన మహర్షులు అందించినటువంటి మార్గాన్ని దృష్టిలో పెట్టుకుని మనము తులసిని నిత్యము సేవించుకోకపోయేటట్లయితే మనం చాలా నష్టపోతాం. కొందరికి మా ఇంట్లో తులసి పెట్టుకునే అలవాటు లేదండి అని అంటూ ఉంటారు కొందరు. మంచికి అలవాటు లేదండి అంటే అంత క్రితం వాళ్ళు ఏదో పెట్టి ఉండరు, అందుకోసమని మనం మానితే ఎట్లా? మా ఇంట్లో అన్నం తినటం అలవాటు లేదండి అని అంటే ఎట్లాంటిదో, మా ఇంట్లో తులసి పెట్టుకోవటం అలవాటు లేదండి అంటాం అటువంటిది. కాబట్టి తులసి అంత అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది. దేవతలకి ఒక్కొక్క వృక్షం అధిష్టానంగా ఉన్నదండి. వృక్ష పూజ చేయటంలో పరమార్థం ఏమిటంటే, ఆ వృక్షాలలో దేవతలు సన్నిహితులై ఉంటారు. వృక్షాలకి శాపానుగ్రహ శక్తి కూడా ఉన్నది, శపిస్తాయి కూడా. రష్యాలో కిర్లియన్ అని చెప్పి ఒకతను ఒక ఫోటోగ్రఫీ కనిపెట్టాడు. ఆ ఫోటోగ్రఫీ ఏం చేస్తుందంటే తేజస్సుని ఫోటో తీస్తుందండి, సూక్ష్మ శరీరాన్ని ఫోటో తీస్తుంది. ఒక చోట ఆ ఫోటోగ్రఫీతో ఫోటో తీస్తే
ఒక పెద్ద చెట్టు పడ్డది. ఇక్కడ చెట్టు లేదే, చెట్టు పడింది ఏమిటి దీంట్లో అని అడిగితే, అయ్యా ఒక నెల రోజుల క్రితము ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉండేదండి, దాన్ని పడగొట్టేసేశారు, మరి ఆ చెట్టు దీంట్లో ఎట్లా వచ్చింది అని అడిగారు. ఆ కిర్లియన్ ఫోటోగ్రఫీ ప్రేతాత్మని, సూక్ష్మ శరీరాన్ని ఫోటో తీస్తుందండి. అలా ఫోటో తీస్తూ ఉంటే 6 నెలల దాకా ఆ చెట్టు కిర్లియన్ ఫోటోగ్రఫీలో పడ్డది. రష్యన్ వాళ్ళు పరిశోధన చేసి చెప్పిన విషయం. ఇక్కడ మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఏమిటంటే మన మహర్షులు 6 నెలల దాకా మహావృక్షాలను కొడితే ఇల్లు కట్టద్దన్నారు. ఆ ప్రేత మనల్ని శపిస్తుంది. కాబట్టి అటువంటి వృక్షాలు దేవతామయమైనటువంటివి. అందులో తులసి, ధాత్రి చాలా విశిష్టమైనటువంటి దేవతా వృక్షాలు కాబట్టి అటువంటి వృక్షాలని పూజించేటటువంటి భాగ్యం మహర్షులు మనకు అందజేశారు. ఈ కార్తీక మాసంలో అలా పూజించి సద్వినియోగం చేసుకుందాం. స్వస్తి. శివతాండవాయ నమో శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమో. ఇప్పటి వరకు కూడా అందరం చక్కని ప్రవచనాన్ని శ్రవణం చేశాం. తులసి యొక్క వైశిష్ట్యాన్ని, ఉసిరి యొక్క వైభవాన్ని చక్కగా తెలుసుకున్నాం. అందరం ఒక్కసారి నమస్కారం చేస్తూ తులసి ధ్యానం చెప్పి తరువాతి కార్యక్రమంలోకి వెళదాం. అందరూ గట్టిగా చెప్పండి. యన్మూలే యన్మూల్యే సర్వతీర్థాని సర్వతీర్థాని యన్మధ్యే యన్మధ్యే సర్వదేవత సర్వదేవత యదగ్రే యదగ్రే సర్వవేదాశ్చ సర్వవేదాశ్చ తులసి తులసి త్వామహం త్వామహం తులసి తులసి త్వాం త్వాం నమామ్యహం నమామ్యహం తులసి తులసి దేవ్యై దేవ్యై నమో నమః నమో నమః ధాత్రి ధాత్రి దేవ్యై దేవ్యై నమో నమః. నమో నమః. అందరూ కూడా గట్టిగా చెప్పాలి అంటే మాత్రం మీరందరూ రాను రాను నీరసిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎంతో ప్రకాశవంతంగా ప్రభావవంతంగా మీరు చెప్తారేమో అనుకుంటే ఆ ప్రకాశం దీపాలలో నుండి ఆ వెలుగు మొదలవ్వకముందే మీరందరూ నీరసిస్తున్నారు. భగవన్నామం గట్టిగా చెప్పాలి అని ఇందాక చెప్పాం. భగవన్నామం వల్ల ఫలితం కూడా ఏమిటో చెప్పాం. చక్కటి ప్రవచనం కూడా విన్నారు మీరు ఇప్పటిదాకా. అయినా భగవన్నామం గట్టిగా చెప్పకపోతే ఎట్లా అండి? ఒక కథ గుర్తొస్తుంది నాకు ఈ సందర్భంలో. ఒక అడవిలో ఒక పెద్ద వయోవృద్ధుడు ఒక ఆయన భుజాన ఒక మూట పెట్టుకొని వెళుతున్నట్ట. ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు అడవిలో వేటకు వెళ్ళొస్తూ ఆ వృద్ధుడిని చూశాడు. దగ్గరికి వెళ్ళి పలకరించి, తాత ఏమిటి ఆ మూటలో ఏమున్నాయి అని చెప్పి అడిగాట. ఏం లేదండి, ఇవి బొగ్గులు, చెట్లు కొట్టి వాటిని దహించి వాటిని కాల్చిన తర్వాత వచ్చేటటువంటి బొగ్గుల్ని నేను అమ్ముకొని జీవనం చేస్తూ ఉంటానని చెప్పాట. ఆ ముసలతని ఆ పరిస్థితి చూసి చాలా బాధేసింది రాజుకి. వెంటనే రాజ్యానికి వెళ్ళగానే ఒక పత్రాన్ని తయారు చేసి ఒక 100 ఎకరాల చందనవనాన్ని ఆ ముసలాయన పేరు మీద రాసిచ్చాడు. అప్పటికి సాగు చేసుకోమని చెప్పి ఇచ్చేశాడు. కొంతకాలం గడిచింది. ఈ ముసలాయన చక్కగా 100 ఎకరాల చందనవనాన్ని స్వీకరించాడు ఆనందంతో. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత రాజు కనబడ్డాడు. మళ్ళీ ముసలాయన అదే మూట భుజాన కనబడ్డది. ఈ రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి తాత మళ్ళీ మూట ఏమిటి, ఏంటి పరిస్థితి అని. బొగ్గుల వ్యాపారం చేస్తున్నాను అన్నట్టు. ఏం బొగ్గులయ్యా, నువ్వు బొగ్గుల వ్యాపారం చేస్తున్నావని నేను నీకు 100 ఎకరాల చందనవనం రాసిస్తే మళ్ళీ బొగ్గుల వ్యాపారం ఏంటంటే, ఇంతకుముందు చెట్లు ఎక్కడ ఉన్నాయో అని వెతికేవాడినండి, ఇప్పుడు మీరు ఇచ్చిన 100 ఎకరాల చందనవనాన్ని రోజుకో చెట్టు కొట్టి ఆ బొగ్గులు అమ్ముతున్నానని చెప్పాడు. చూడండి ఆశ్చర్యం. చందనవనం ఇస్తే దాన్ని కూడా తగలబెట్టి బొగ్గులు అమ్ముకోవటమా? తెలిసింది లేదు కదా. చందనం ఎంత విలువైందంటే, ఒక గంధపు చెక్క మనం కొనాలంటే 100,000 రూపాయలు ఖరీదు అవుతుంది. అట్లానే మనం ఇంత విలువైనటువంటి కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాం. భగవన్నామ వైభవాన్ని ఇంత గొప్పగా చెప్పుకున్నాం. కానీ మన పరిస్థితి బొగ్గుల వ్యాపారంలాగా ఉంది. కాబట్టి ఒక్కసారి ప్రధానమైనటువంటి దీపారాధన ఘట్టంలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి మన దేహాన్ని, మన గేహాన్ని, ఈ ప్రాంతాన్ని పవిత్రవంతంగా, ఉత్సాహవంతంగా తయారు చేసేటటువంటి భగవన్నామాన్ని ఒక్కసారి చెప్పుకుందాం. అందరూ గట్టిగా హరయే నమః, హరయే నమః, హరయే నమః, హరయే నమః, హరయే నమః. హరయే నమః. గుణసంభవాయ శివతాండవాయ నమో. వాగర్ధవివ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. వాక్కు అర్థం, సూర్యుడు కాంతి,
రత్నం ప్రభ. ఇవన్నీ ఏ రకంగా అయితే ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోయి విడదీయటానికి వీలు కానివిగా ఉంటాయో పార్వతీ పరమేశ్వరుల స్వరూపం కూడా ఆ రకంగానే ఉంటుంది. ఆ పరమేశ్వరుడు త్రినేత్రంతో ఈ జగత్తును మొత్తం ఎలా అయితే పోషిస్తాడో ఆ జగదంబ కూడా సూర్యబింబం చంద్రబింబాన్ని తన రెండు స్తన్యాలుగా చేసుకొని సూర్యుడు చంద్రుడు చేత ఈ సమస్త లోకాన్ని పోషిస్తుంది. అటువంటి సృష్టికర్తలైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి నమస్కరించుకొని వేలాది కార్తీక దీపకాంతులను వెలిగించుకుందాం. ఆ దీపకాంతుల్లో ప్రత్యక్షమైనటువంటి దీపలక్ష్మికి పూజ చేసుకుందాం. అస్య దేవదేవస్య గణదానేక దివ్యావతార స్వరూపస్యాది మధ్యాంతరేదస్య అఖిలాండకోట బ్రహ్మాండనాయకస్య శ్రీయఃపదేః పురుషోత్తమస్య శ్రీ కార్తీక దామోదర దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక దీపారాధనాఖ్యం కర్మ కరిష్యే. తేషాం ప్రథమతః భూమిం నమస్కృత్య దీపలక్ష్మి పూజను మనం చేసుకోబోతున్నాం. అంతకంటే ముందు శ్రీదేవి అయినటువంటి దీపలక్ష్మి పూజ చేసే ముందు భూదేవికి అందరూ నమస్కరిద్దాం. అందరూ రెండు చేతుల్ని నేలకి తాకించి కళ్ళకద్దుకొని నమస్కారం చేసుకోండి. ధనుర్ధరాయే విద్మహే సర్వసిద్ధ్యై ధీమహి తన్నో ధరాః ప్రచోదయాత్. శిరస్సు వంచి భూమిని చూస్తూ నమస్కరించండి. భూతాసి వరాహేణ కృష్ణేన శతబాహునా భూమిదేవ్యై నమః. తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకొని మీ పక్కన ఉన్నటువంటి సుమంగళికి ఆవిడ ప్రత్యక్ష గౌరీ స్వరూపంగా భావించి ఆవిడ నుదుట కుంకుమను చక్కగా అలంకరించండి. తరువాత మీ పాపిట్లో అంటే మీ శిరో ప్రారంభ స్థానంలో సీమంత సింధూరాన్ని అలంకరించుకోండి. సుమంగళీర్యం వధూర్మాణం సమేనపశ్యదా సౌభాగ్యవస్యేధద్వాయధాస్తం విపరీతనా. తరువాత కొద్దిగా పసుపు తీసుకొని మంగళప్రదంగా పవిత్రతను పొందడం కోసం మీ వస్త్రానికి కొద్దిగా పసుపును అలంకరించుకొని మీ చీర చెంగులు వెనకాల దీపం మీద పడకుండా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కుడి భుజం పైకి వేసుకోండి, లేదంటే ఆ చెంగుల్ని ముందు వైపుకైనా కూడా పెట్టుకోండి. తర్వాత అక్కడ మీకు ఇచ్చినటువంటి ఒత్తులలో ఒక వత్తిని తీసుకొని ఆ వత్తిని అగ్గిపులతో వెలిగించి దానితో 365 ఒత్తుల్ని చక్కగా మీ ఇష్టదేవతను, మీ గృహదేవతను, మీ తల్లిదండ్రులను, మీ గురువుని, కార్తీక దామోదరుణ్ణి, త్రయంబకుణ్ణి, నేడు మనం అర్చించినటువంటి రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల పరబ్రహ్మను ధ్యానిస్తూ చక్కగా ఆ కార్తీక దీపాన్ని వెలిగించండి. సకల సౌభాగ్యాలను నాకు ఈ దీపం ఇవ్వబోతుంది అనేటటువంటి భావనతో ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి చీకటిని కాదు, మన మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా పోగొట్టాలి అని ఆ దీపాన్ని చక్కగా అందరూ కూడా వెలిగించండి. ఓం పశోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశ. అథ నిత్యో నారాయణః బ్రహ్మా నారాయణః శివశ్చ నారాయణః శక్రశ్చ నారాయణః ద్యావా పృథివ్యౌ చ నారాయణః కాలశ్చ నారాయణః దిశశ్చ నారాయణః ఊర్ధ్వశ్చ నారాయణః అధశ్చ నారాయణః అంతర్బహిశ్చ నారాయణః. శ్రీ నమో భగవతే వాసుదేవాయ. ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. సామూహిక దీపారాధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. దీపారాధన వెలిగించిన తర్వాత రెండవ వత్తిని పక్కన పెట్టకుండా ప్రధానమైనటువంటి వెలుగుతున్నటువంటి జ్యోతిలోకి ఈ వత్తిని కూడా కలపండి. కొద్దిగా కుంకుమ తీసుకొని దీప ప్రమిదకు అలంకరించి పరంజ్యోతిషే నమః అంటూ దీపదేవికి నమస్కారం చేస్తూ ఉండండి అందరూ కూడా. సర్వం ప్రావృత దర్ప ప్రాభవ విప్రప్రే
విశ్వేశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర జరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హర హర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ శర్వాయ చ సర్వాయ చ. చక్కగా మనం వెలిగించినటువంటి దీపాలు ఆధ్యాత్మిక దీపాలు ఆధ్యాత్మిక భౌతిక దైవికాలైన అనేటటువంటి తాపాలను తొలగించి మనను పాపాల నుండి రక్షించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని అందరం కూడా దీపలక్ష్మిని ధ్యానిస్తూ చక్కగా దీపలక్ష్మి పూజ చేద్దాం. అందరూ ముందుగా దీపలక్ష్మి ధ్యానం చెప్పండి. అందరూ గట్టిగా చెప్పాలి. దీపోజ్యోతి, గట్టిగా దీపోజ్యోతి పరం బ్రహ్మ, దీపోజ్యోతి జనార్దన, దీపో హరతు మే పాపం, దీపలక్ష్మి నమోస్తుతే, దీపదేవ్యై నమః, గట్టిగా దీపదేవ్యై నమః, దీపదేవ్యై నమః, దీపదేవ్యై నమః, పరంజ్యోతిషే నమః, పరంజ్యోతిషే నమః, పరంజ్యోతిషే నమః. అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి పసుపు కుంకుమ అక్షతలతో దీపలక్ష్మికి అర్చన చేస్తూ ఉండండి. ఓం దీపదేవ్యై నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజరస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. దీపలక్ష్మీదేవ్యై నమః ఆవాహయామి. తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. దీపలక్ష్మీదేవ్యై నమః. సువర్ణ సింహాసనం సమర్పయామి. తాం ఆవహ జాతవేదో తాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాన్ జ్వలంతేం తృప్తాన్ తర్పయంతే పద్మే స్థితాం పద్మవర్ణాన్ తామిహ బహ్వయే శ్రియం. దీపలక్ష్మీదేవ్యై నమః. హస్తయోహార్ఘ్యం సమర్పయామి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీపు బహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం. దీపలక్ష్మీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేణశ్చతాం త్వాం వృణే. దీపలక్ష్మీదేవ్యై నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధబిల్వః తస్య ఫలాని తపసానుదంతమాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః. దీపలక్ష్మీదేవ్యై నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి. దీపలక్ష్మీదేవ్యై నమః. వస్త్రే జ్ఞాపవేద గంధాలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. అందరూ కూడా అక్షతలు వేస్తూ చెప్పండి. శుభప్రదాయై నమః. శుభప్రదాయై నమః. గట్టిగా శుభప్రదాయై నమః. శుభప్రదాయై నమః. శివాయై నమః. శివాయై నమః. కళ్యాణ్యై నమః. కళ్యాణ్యై నమః. మంగళప్రదాయై నమః. మంగళప్రదాయై నమః. లక్ష్మీదేవ్యై నమః. అలంకరణాధనానావిధ పరిమళపత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నివేదనకి ఇచ్చినటువంటి పటిక బెల్లం ముక్కలు కుడివైపున పెట్టి కొద్దిగా నీళ్లు చల్లి అమ్మవారికి నివేదన చేయండి. దీపం మీద నీళ్లు పడకుండా చూడండి. అమృతవస్తు అమృతవస్త్రనమసే దీపదేవ్యై నమః. ఖండశర్కరా నివేదయామి. ప్రాణోపాన వ్యానోదాన సమానాయ స్వాహా. మధ్యే మధ్యే పారీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నీరాజనం సంరాజం చ విరాజం చ శ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య జాంబుఖే తజామాసగుం త్రిజామసి. దీపలక్ష్మీదేవ్యై నమః. అందరూ కూడా మీకు చూపిస్తారు హారతిని. దీపలక్ష్మికి అద్దె నమస్కరించండి. జై బలో దీపలక్ష్మీ మాతకు. దీపలక్ష్మీదేవికి. దీపలక్ష్మీదేవికి. ఏడుగుండ్లవాడ వెంకటరమణ గోవింద. మనం ప్రధానమైనటువంటి కార్యక్రమంలో మనం సంకల్పించినటువంటి కార్యక్రమంలో అత్యంత ప్రధానమైనటువంటి సామూహిక దీపారాధనను దీపలక్ష్మి పూజను మనం చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మరికొద్దిసేపట్లో నక్షత్రహారతి, శాంతివచనం, స్వస్తివచనం, ఆశీర్వచనాదులు అందించడం జరుగుతుంది. అప్పటి వరకు ఎవ్వరూ కూడా సంకల్పం చేసినటువంటి వాళ్ళు మీ మీ స్థానాల నుండి లేవకండి. దీపలక్ష్మికి కేవలం హారతి వరకే ఇచ్చాం, మంత్రపుష్పం వరకే పూర్తి చేశాం. ఇంకా పునఃపూజ ఉన్నది, ధారాదత్తం ఉన్నది. జగదంబ యొక్క అనుగ్రహ ఆశీర్వచన అక్షతలను మన శిరస్సున అవధరించేటటువంటి కార్యక్రమం కూడా ఉన్నది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీరందరూ కూడా భక్తి పారవశ్యంలో
మరి మీ విలువైనటువంటి ఆభరణాలన్నీ కూడా వస్తువులన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసు వారు హెచ్చరిస్తున్నారు. మరి ఈనాడు మనం కృష్ణ అర్చనను మనం చేసుకున్నాం, అలాగే తులసి వైభవాన్ని కూడా చెప్పుకున్నాం. మరి కొద్దిసేపట్లో నక్షత్ర హారతిని కూడా మనం స్వీకరించబోతూ ఉన్నాం. మన సనాతన సంప్రదాయంలో ఏ విషయాన్ని ఊరికే చెప్పరండి. చూడండి, కృతజ్ఞతా పురస్సరంగా ఇందాక లక్ష్మీ పూజతో పాటు భూమికి కూడా నమస్కరించాం. ఈ భూమి నమస్కారం ఇప్పుడు పూజ చేసేటప్పుడు చేయటం కాదండి, ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే మంచం మీద నుండి కాలు కింద పెట్టేటప్పుడు సముద్ర వసనేదేవి పర్వతస్థన మండలి విష్ణుపత్నీం నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా, నీవు నన్ను భరిస్తున్నావు, నీ మీద నేను అనేక రకాల పనులు చేస్తున్నాను, నా మాలిన్యాన్నంతా నీ మీద వదిలిపెడుతున్నాను, నా కాలితో నిన్ను తడుతున్నాను. కానీ అంబా, పిల్లవాడు గనక అమ్మ వడిలో పడుకొని అమ్మ ముఖాన కనుక పాదంతో తంతే ఎట్లా అయితే ఆనందపడుతుందో అమ్మ, ఆ మృదువైనటువంటి పాదం తగిలితే అలా నన్ను భావిస్తూ భరిస్తున్నావు కదా తల్లి, నీకు కృతజ్ఞతాపూర్వకంగా నేను నమస్కరిస్తున్నానమ్మా అని ప్రతిరోజు నిద్ర లేవగానే భూమికి నమస్కారం చేయాలి అని మన పెద్దలు సంప్రదాయంలో ఒక భాగంగా పెట్టారు. అట్లాగే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల ఒక అద్భుతమైనటువంటి శక్తి, ఆ వాసన, ఆ పొగ వల్ల వ్యాధి నిరోధక శక్తి మనలో పెరుగుతుందని, శ్లేష్మ కఫ సంబంధమైనటువంటి వ్యాధులన్నీ తొలగిపోతాయని మన దేశంలో వాళ్ళు చెప్పలేదండి, విదేశాల్లో వాళ్ళు చెప్పారు. అందుకే విదేశాల్లో కూడా చాలా దేశాలలో కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాళ్ళు దీపారాధన చేస్తున్నారు. అట్లనే మన సంస్కృతి సంప్రదాయాల్లో పూర్వపు రోజుల్లో పిల్లవాడు పుట్టంగానే వాడికి తొలగించినటువంటి బొడ్డుని చిన్న వెండి తావీజులో వేసి వాడి మెడలో కట్టేవాళ్ళు, ఆ నాభిని, ఆ బొడ్డుని. అప్పట్లో దాన్ని అనాచారం అన్నారు. కానీ వాళ్ళు అదే బొడ్డుని వేలకు వేలు ఖర్చు పెట్టి స్టెమ్ సెల్ బ్యాంక్ అనేటటువంటి పేరుతో డబ్బులు కట్టి దాచిపెట్టుకుంటున్నారు. చూడండి, ఎక్కడికి వెళ్ళినా చివరికి మన సంస్కృతికి మన సంప్రదాయానికి రావాల్సిందే. ఆవు పేడలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అని చెప్పారు. ఇంటి ముందు దాన్నే ప్రత్యేకంగా నీళ్ళల్లో కలిపి కళ్ళాపిగా కొడితే ఎటువంటి రోగాలు ఉండవని చెప్పారు. కానీ మన వాళ్ళు ఎవ్వరూ దాన్ని పాటించరు. విదేశీయుడు వచ్చి ఈ ఆవు పేడ మీద పేటెంట్ హక్కు తీసుకున్నాడు. కాబట్టి మన సంస్కృతిని, సంప్రదాయాలను మనం నిరంతరం గౌరవిస్తూ భగవన్నామాన్ని చేస్తూ ఈ గొప్ప దేహాన్ని, జన్మని మనకిచ్చినందుకు నిరంతరం భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేస్తూ ఆయన చరణాలను ప్రార్థిస్తూ ఆయనకు మనం రుణపడి ఉన్నామని భావించాలి. అందరూ కూడా నమస్కారం చేస్తూ ఒక్కసారి గట్టిగా హరయే నమః, హరయే నమః, హరయే నమః. శివసేవక బసవన్నలకు ప్రతినిధులు మేలు జాతి ఒంగోలు నందులు. నందీశ్వరులకి బ్రాండ్గా నిలిచినటువంటి ఈ ఒంగోలు పట్టణమంతా కార్తీక దీపకాంతులతో వెలుగొందింది. ఇక్కడ కొలువుదీరినటువంటి దేవదేవుళ్ల ఆశీస్సులు మనకు లభించాయి. ఇంతటి మహద్భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ఈ కార్యక్రమ సమర్పకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని వేదికపైకి ఆహ్వానించి జ్ఞాపికలతో సత్కరించుకుందాం. జ్ఞాపికలు అందజేసేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఒంగోలు శాసనసభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, శ్రీమతి నాగ సత్యలత దంపతులని. జ్ఞాపికలు అందుకునేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ భ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గళ్ళ రామచంద్రరావు గారిని. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు డిస్ట్రిబ్యూటర్ చెక్క రాధాకృష్ణమూర్తి గారు. శ్రీ హర్షిని కాలేజెస్ చైర్మన్ శ్రీ గోరంట్ల రవికుమార్ గారు. శ్రీ ప్రతిభ శ్రీ గురుదత్త విద్యా సంస్థలు చైర్మన్ శ్రీ నల్లూరి వెంకటేశ్వర్లు గారు.
క్విజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీ నిడమనూరి నాగేశ్వరరావు గారు. కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ డిస్ట్రిబ్యూటర్ ఎస్ సాయి కుమార్ గారు. కిమ్స్ హాస్పిటల్స్ ఒంగోలు జనరల్ మేనేజర్ శ్రీ సాతులూరి నరసింహమూర్తి గారు. స్వాతి పైప్స్ చైర్మన్ శ్రీ కవర్తపు శ్రీనివాసరావు గారు. అల్లూరయ్య స్వీట్స్ ఒంగోలు చైర్మన్ సొల్లేటి అల్లూరయ్య గారు. సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ సేల్స్ ఆఫీసర్ ఎన్ శ్రీనివాస్ గారు. శ్రీచక్ర సూపర్టెక్ సిమెంట్ రీజనల్ మేనేజర్ జిఎంవి కుమార్ గారు. వివా ద స్కూల్ బై వివిఐటి ఏవో ఎన్ కళ్యాణ్ శ్రీనివాస్ గారు. అంబికా దర్బార్ బత్తి డిస్ట్రిబ్యూటర్ గుర్రం సాయిబాబు గారు. ఏఎస్ బ్రాండ్ పూజ నువ్వుల నూనె డిస్ట్రిబ్యూటర్ టి బద్రీనారాయణ గారు. గోపురం పసుపొడి కుంకుమ సేల్స్ ఆఫీసర్ దారా గిరిబాబు గారు. ఈనాడు యూనిట్ మేనేజర్ శ్రీనివాస్ గారు. జ్ఞాపికలు అందజేసినటువంటి పెద్దలకి ధన్యవాదాలు. మరికొద్ది సేపట్లో ప్రధానమైనటువంటి నక్షత్ర హారతిని మనందరం తిలకించబోతూ ఉన్నాం. మనందరికీ తెలుసు మన పరిస్థితి అంతా కూడా మన జన్మాంతర సంస్కార విశేషం అంటే మన కర్మ వలన, దానితో పాటు మన జన్మ నక్షత్రము, జాతకము, వాటి యొక్క గ్రహాలను బట్టి, అలాగే గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మన పరిస్థితి ఉంటుందని మీ అందరికీ విదితమే. ఎందుకంటే ఇవాళ వీధికో వ్యాస భట్టారకుడు తయారయ్యాడు. వాడలో జ్యోతిష్కుడు లేనటువంటి వాడలు లేవు. అందరూ జాతకాలను విశ్వసిస్తూనే ఉన్నారు, జాతకాల కోసం పరుగులు ఎడుతూనే ఉన్నారు. అయితే పరమాత్మ పద సమాశ్రయం చేస్తే చాలు, ఎటువంటి గ్రహ భయం ఉండదు అని మనం పెద్దల ద్వారా వినే ఉన్నాం. అటువంటి గ్రహపీడ, నక్షత్ర బాధ మనకి నక్షత్రాల యొక్క అనుగ్రహం తొలగటం కోసం, నక్షత్ర దోషం తొలగటం కోసం ఇక్కడ పరమాత్మకు నక్షత్రహారతిని మనం అందరం అందించబోతూ ఉన్నాం. కార్తీక దామోదరుడికి నక్షత్రహారతిని అందించబోతూ ఉన్నాం. కాబట్టి శ్రద్ధాశక్తులతో పరమ పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమాన్ని తిలకిద్దాం. ఆ తరువాత స్వస్తివచనం, శాంతివచనం, ఆశీర్వచనాది కార్యక్రమాలు ఉంటాయి.
కార్యక్రమం ఆశాంతం పూర్తయి మీ అందరి చేత ధర్మవాక్యాలు చెప్పించేంత వరకు, స్వస్తి వచనాలు చెప్పించేంత వరకు ఎవరు కూడా మీ స్థానాల్లో లేవకుండా చక్కగా ఈ కార్యక్రమాన్ని తిలకించి పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తున్నాం. అయితే గణపతి ధ్యానాన్ని, గణపతి శ్లోకాన్ని, ప్రార్థనని చిన్నగా చెప్పారు. అందుకే గట్టిగా చెప్పలేదు కాబట్టి కొంతమంది చెప్పింది గణపతికి వినపడలేదు. అందుకే ఎప్పుడు లేద్దామని మీరు ప్రయత్నం చేస్తున్నారు. దేహం కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది, త్వరగా లే అని. అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు మళ్ళీ రమ్మంటే వచ్చేవి కాదు. 10 నిమిషాలు ఓపిక పడితే సంకల్పం నెరవేరుతుంది, పరమాత్మ అనుగ్రహం మనకి లభిస్తుంది. కృష్ణుడు ఎంత గొప్పవాడండి. కృష్ణ అర్చన చేశాం మనం ఇవాళ. కుచేలుడు అనేటటువంటి, సుధాముడు అని పేరు కలిగినటువంటి కుచేలుడు అని పిలిచేవాళ్ళు ఆయన్ని. ఎందుకు కుచేలుడు అని ఆయన పిలిచేవాళ్ళంటే, చేలములు అంటే వస్త్రములండి. ఎప్పుడు చూసినా కూడా మాసిపోయినటువంటి బట్టలు, చిరిగినటువంటి బట్టలే కట్టుకుండేవాడు ఆయన. అంటే అంత దారిద్ర్యం ఆయనకి. అటువంటి స్వామి ఆయన భార్య ప్రేరణ చేత, కృష్ణ పరమాత్మ అత్యంత సంపన్నుడు కదా, లక్ష్మీపతి అయిన ఆయన్ని ఆశ్రయిద్దాం, మన దారిద్ర్యం తొలగిపోతుందని చెప్తే మొహమాటం కొద్దీ ఆ భార్య చెప్పిందని వెళుతూ రిక్తహస్తేన నోపయాతని శాస్త్రం. గురువుల్ని దర్శించేటప్పుడు, పెద్దల్ని దర్శించేటప్పుడు, పిల్లలు ఉన్నటువంటి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదట, ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలి. అట్లా ఆ కుచేలుడి ఇళ్ళంతా వెతికితే ఎప్పుడో మూలన ఉన్నటువంటి ఒక డబ్బాలో బాగా ముక్కిపోయినటువంటి అటుకులు దొరికాయట. భార్య అదే మూటగట్టించింది. ఆయన తీసుకెళ్ళాడు, కృష్ణ పరమాత్మ దగ్గరికి చేరాడు. కృష్ణ పరమాత్మ ఈ బ్రాహ్మణోత్తముడిని చూసి చక్కగా పాద ప్రక్షాళన చేసి అర్ఘ్యపాద్యాలన్నింటినీ అందించాడు. ఏమయ్యా కుచేలా, చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు నువ్వు ఇంటి నుండి వస్తూ నా కోసం ఏదో ఒక ఉపాయనం తెచ్చేవాడివి కదా, ఇప్పుడు కూడా ఏదో తెచ్చే ఉంటావు, నాకు ఇవ్వవు అన్నాడు. కుచేలుడు సిగ్గుపడ్డాడు కృష్ణ పరమాత్మ యొక్క ఐశ్వర్యాన్ని చూసి. ఇంత మహాప్రభువు చక్రవర్తి, ఈయనకి నేను ఈ ముఖ్యమైనటువంటి అటుకులు ఇవ్వటమా అని మూటను దాచిపెట్టాడు. కృష్ణ పరమాత్మ చూశాడు. చిత్తచోరుడు కదండి ఆయన, సామాన్యుడా, మనస్సునే సంగ్రహించగలిగినటువంటి వాడు ఆయన. వెంటనే మూట పట్టుకున్నాడు. నేను పెడతానుండు అని కుచేలుడు తీసి ఒక్కొక్క గుప్పెడు అటుకులు పెట్టడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిసారి అటుకులు గుప్పెడితో పెట్టగానే కుచేలుడి దారిద్ర్యం అంతా తొలగిపోయి ఇల్లంతా పెద్ద భవనంగా మారిపోయింది. రెండవ పిడికెడు అటుకులు పెట్టగానే ఇల్లంతా బంగారమయమైపోయింది. పిల్లల ఒంటి నిండా పట్టు వస్త్రాలు, భార్య మెడ నిండా బంగారం. మూడవసారి అటుకులు పెట్టబోయేటప్పటికీ కృష్ణ పరమాత్మ చేతిని పక్కకంది రుక్మిణీదేవి. స్వామి, మూడోసారి కూడా స్వీకరిస్తే అన్నీ ఇచ్చేస్తావు నీవు, కాబట్టి చాలు అని. కృష్ణుడు అంత సహృదయుడండి. కృషతీతివా ఆకర్షతీతివా అని యావత్ ప్రపంచాన్ని, సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవాలను ఆనందమయం చేయడం కోసం ఆవిర్భవించినటువంటి పరమాత్మ కృష్ణ పరమాత్మ. కాబట్టి అటువంటి పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనందరికీ లభించాలని ఒక్కసారి అందరూ గట్టిగా హరయే నమః, హరయే నమః. నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికం. సృష్టి శక్తి, స్థితి శక్తి, ప్రళయ శక్తి, ఈ 3 రూపాలను మనం వెలిగించుకున్నటువంటి దీపాల్లోకి ఆవాహనం చేసుకుని దీపలక్ష్మిగా పూజించుకున్నాం. ఈ కార్తీక దీపారాధన చేసిన ప్రతి ఒక్కరికి ఫలశ్రుతి దక్కేలా మన వైదిక కార్యనిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, రాఘవేంద్ర శర్మ గారు, సాయి పవన శర్మ గారు ఇప్పుడు ఆ పరమేశ్వరునికి నక్షత్ర హారతిని అందించి మనందరికీ ఆశీర్వచనాలు అందించి శాంతి వచనాలు పలుకుతారు. అందరూ కూడా నమస్కారం చేస్తూ నక్షత్రహారతిని తిలకించండి. మనందరి జన్మ నక్షత్రాలు, నామ నక్షత్రాలు అక్కడ జ్యోతి రూపంలో ప్రభావిభాసితంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. సకల విధాలైనటువంటి నక్షత్ర సంబంధమైన దోషాలు, గ్రహ దోషాలు హరింపబడాలి అని హారతిని అందరూ కూడా తిలకించండి. ఓం సంప్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖేదయామాసం సృజామసి వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అసతే పుష్పసంకాశం హారనోపరశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాణనం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళ సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం
కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అటువైపు ఇచ్చినటువంటి హారతి చెన్నకేశవ స్వామికి, శ్రీగిరిపై కొలువై ఉన్నటువంటి శ్రీ రమానాథుడు వెంకటేశ్వర స్వామికి, ఒంగోలులో ఉన్నటువంటి శైవాలయాలలో కొలువై ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు ఆ హారతి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం. శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల పరబ్రహ్మణే నమః. శ్రీ గజానన షడానన సమేత శ్రీ ఉమామహేశ్వరాయ నమః. దీపలక్ష్మీదేవ్యే నమః. నక్షత్రహారతిం దర్శయామి. హర హర మహాదేవ. గట్టిగా చెప్పాలి, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. ఇప్పుడు మహామంగళహారతిని ఇస్తున్నారు. మన కల్మషాలను, మన దుఃఖాలను, మన పాపాలను కరిగించేటటువంటి కర్పూరాన్ని హారతిగా అందిస్తారు. అందరూ నమస్కారం చేస్తూ కృష్ణనామస్మరణ పూర్వకంగా మహామంగళహారతిని తిలకిద్దాం. ఓం హిరణ్యపాత్రం మధాః పూర్ణం దధాతి మధవ్యాసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకథైవ యజమానాయుస్తేజో దధాతి. ఓం ఆభిర్గేర్భిర్యదతో నవో నమాప్యాయ హరివో వర్ధమానః యథా స్తోత్రభ్యో మహిగోత్రార్యాసి భూయిష్ఠభాగో అథతే శ్యామా బ్రహ్మ ప్రావాదిష్వదన్నో మాహాసీత్. శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః. శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల పరబ్రహ్మణే నమః. శ్రీ చంద్రకేశవ స్వామినే నమః. శ్రీగిరీశ శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః. దీపలక్ష్మీదేవ్యై నమః. మహామంగళహారతిం కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. అందరూ కూడా రుక్మిణీనాథ గోవింద గోవింద, సత్యభామానాథ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. జై బలో దీపలక్ష్మీ మాతకు, జై బలో దీపలక్ష్మీ మాతకు, జై బలో దీపలక్ష్మీ మాతకు. చక్కగా మహామంగళహారతిని అందించాం. కొద్దిగా అక్షతలు దీపలక్ష్మి దగ్గర వేసి మరికొద్దిగా అక్షతలు చేతికి తీసుకొని కొద్దిగా నీళ్లు దీపానికి ముందు వైపున వదిలిపెట్టండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. అందరూ కూడా చెప్పండి, అనేనా. గట్టిగా చెప్పాలి, అనేనా మయా కృత యథాశక్తి ఉపచార పూజయా చ భగవతీం సర్వాత్మికాం ఏతత్ఫలం దీపలక్ష్మీ సుప్రీతాః సుప్రసన్నా వరదా భవంతు. కార్తీక దామోదరాయ నమః. త్రయంబకాయ నమః. హరయే నమః. శిరస్సు ఉంచి నమస్కరించండి. చక్కగా నక్షత్రహారతిని తిలకించాం. మరికొద్దిసేపట్లో శాంతివచనం, స్వస్తివచనం, ఆశీర్వచనాది కార్యక్రమాలను మనం జరుపుకోబోతూ ఉన్నాం. మనకి శాంతి అంటే ఏమిటి అంటే సంతోషాన్ని అందించేది అని అర్థం. ఈ సంతోషం ఎలా వస్తుంది? సంపద వల్ల వస్తుందా? అసలు సంపద అంటే ఏమిటి? ఐశ్వర్యమా? అసలు ఐశ్వర్యం అంటే ఏమిటి? ధనమా, బంగారమా? అంటే శ్రీ సూక్తంలో మనకు చెప్తారు, ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. ధనం అంటే కేవలం మనం చెప్పుకునేటటువంటి డబ్బులు, బంగారం, ఇళ్ళు, వాహనాలు ఇవి కాదండి ధనం. ధనమగ్ని
ధనం వాయు, మనకి పరిపూర్ణంగా అగ్ని ఉండాలి, అది కూడా ఒక సంపదే. ఎక్కడికో వెళ్ళామనుకోండి, అడవిలోకి వెళ్ళాం, మన దగ్గర పచనానికి సంబంధించి అన్ని పదార్థాలు ఉన్నాయి, కానీ వంట చేసుకోవాలి అంటే వెలిగించాలంటే అగ్గిపుల్ల లేదు, అగ్గిపుల్ల లేదు. అక్కడ అగ్ని లేకపోతే ఆ సమయానికి అగ్నే సంపద కదా. ధనం వాయు, జలం లేదు, వాయువు లేదనుకోండి అంతా స్తంభించిపోతుంది లోకం అంతా. మనలో ఉన్నటువంటి హంస అనేటటువంటి పరమాత్మ యొక్క స్వరూపం కూడా హంసస్సోహం 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 అని నిరంతరం ప్రణవ జపాన్ని చేస్తూ ఉంటుంది. మనందరికీ తెలుసు, నిమిషానికి 72 సార్లు లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని చెప్పి డబ్బుల కోసం లబ్బులు కొట్టుకుంటుంది దిక్కుమాలిన గుండె. ఈ గుండె నిరంతరం కొట్టుకుంటూ ఇన్నాళ్ళు కొట్టుకుంటున్నాను కదా, వీడు నా కోసం ఏమైనా చేస్తున్నాడా, ఇంతమంది డాక్టర్లు పడి చెప్తున్నారు రోజుకు అరగంట నడవరా బాబు అంటే చలికి నేనెక్కడికి వెళతాను అని దుప్పటి కప్పుకొని పడుకుంటారు, ఎందుకు నేను పని చేయాలి అని ఒక్కసారి ఒక 10 నిమిషాలు అది విశ్రాంతి తీసుకుందనుకోండి, 10 నిమిషాలు కూడా అక్కర్లా, 10 క్షణాలు విశ్రాంతి తీసుకుందనుకోండి, ఏమిటి పరిస్థితి కదా. కాబట్టి సంపద అంటే ఏమిటి అంటే కేవలం డబ్బే కాదండి, మంచి ఆరోగ్యం కూడా సంపదే. పెద్దలు అంటూ ఉంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే పరమాత్మకి నమస్కారం కూడా మనం ఎలా చేయాలి, స్వామి నాకు అవివు ఇవివు అని అడగటం కాదట. పెద్దలు చెప్తూ ఉంటారు, ఏమి ప్రార్థించాలి భగవంతుణ్ణి అంటే సంపద అంటారా, గత జన్మలో మనం చేసినటువంటి దానాన్ని బట్టి భగవంతుడు మనకి ఎంత సంపద ఇవ్వాలో అంత ఇస్తాడు. అందుకే ఈ జన్మలో మనకున్నటువంటి సంపదను వీలైనంత వరకు దానం చేస్తే వచ్చే జన్మలో దారిద్ర్యాన్ని అనుభవించకుండా ఉంటాం. అయితే ఈ అనాయాసేన భగవంతుడికి ఏమని నమస్కరించాలి అంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర అని నమస్కరించాలి. ఎలా బ్రతికామనేది కాదు, ఎలా పోయామనేది కూడా మన వ్యక్తిత్వాన్ని 10 మందికి తెలియజేస్తుందిట. అనేక రకాలుగా ఇబ్బంది పడడం కాకుండా చక్కగా ప్రాణాత్క్రమణం ఎలా జరగాలి అంటే శరీరానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా జరగాలి, దీన్ని అనాయాస మరణం అంటారు. వినా దైన్యేన జీవనం, బ్రతుకున్నంతకాలం ఈ చెయ్యి ఇలా ఉండాలి తప్ప అడుగున పెట్టి ఎవరు ఎప్పుడు ఏమిస్తారా, లేకపోతే బాగా పెద్ద వయసు వచ్చాక ఎవరు కాఫీ ఇస్తారా, ఎవరు టిఫిన్ పెడతారా అని ఎదురు చూడకుండా దయనీయమైనటువంటి జీవితం గడపకుండా బ్రతుకున్నంతకాలం ఆనందంగా గడపడం. అట్లానే దేహాంతే తవ సాయుధ్యం, ఈ దేహాన్ని వదిలిపెట్టాక పరమాత్మ యొక్క పద సన్నిధానానికి మనని చేర్చుకోవాలి, ఈ చైతన్యం వెళ్ళాలి అని నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలి. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉండాలని, చేసేటటువంటి ఆసక్తిని ఆ శక్తిని పరమాత్మ ప్రసాదించాలని ఇవాళ ఈ కార్యక్రమం దామరచల్ల జనార్దన్ గారు వారి యొక్క సతీమణి యొక్క సౌజన్యంతో వదాన్యతతో ఇంత కార్యక్రమం జరిగింది. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు మన ప్రాంగణాలు మన ప్రదేశంలో మరిన్ని జరగాలని, ఇటువంటి కార్యక్రమంలో మనం పాల్గొనేటటువంటి సౌభాగ్యాన్ని పరమాత్మ మనకి ప్రసాదించాలని నమస్కారం చేస్తూ ఒక్కసారి అందరం కూడా భగవన్నామాన్ని గట్టిగా చెప్దాం. హరయే నమః, హరయే నమః, హరయే నమః. అందరూ నమస్కారం చేస్తూ శాంతి వచనాన్ని స్వస్తి వచనాన్ని చెప్పడం జరుగుతుంది. నమస్కారం చేస్తూ ఈ శాంతి వచనాన్ని అందరూ కూడా వినండి. ఓం శందా మిత్రస్యం వరుణః శన్నా భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమస్తే వాయు నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఆశాస్తే యజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాశ్వమాశాస్తే సజాతవనశ్యామాశాస్తే ఉత్తరాందేవ యజ్ఞామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యంధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యాత్తదృధ్యాత్ తదస్మై దేవారాసంతాం తదగ్నిర్దేవో దేవేభ్యో వనతే వయమగ్నిర్మానుషాః ఇష్టం చ వీతం చ ఉభే చ నోద్యావా పృథివీ అగుంహతస్పాతాం ఇహ గతిర్వామస్యేతం చ నమో దేవేభ్యః.
తర్వాత దీపలక్ష్మి దగ్గర పూజ చేసినటువంటి కొద్దిగా అక్షతలు తీసుకొని కళ్ళకద్దుకొని మీ శిరస్సును ధరించండి. కొద్దిగా అక్షతలు ఇంటికి తీసుకువెళ్ళి మీ పతిదేవుడికి ఆ అక్షతలను అందించి వారి దగ్గర ఆశీర్వచనం తీసుకోండి. మీ పిల్లలకు కూడా ఆ అక్షతలు అందించండి. ప్రసాదాన్ని చక్కగా నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని ప్రసాదంగా తీసుకువెళ్ళండి. అందరూ నమస్కారం చేయండి, ఆశీర్వచనాన్ని స్వీకరించండి. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కార్తీక దామోదర త్రయంబక దేవతా శ్రీ దీపలక్ష్మీ దేవతా దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సత్యాः సంతు యజమానస్య కామాః రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. అందరూ నమస్కారం చేస్తూ గట్టిగా చెప్పండి. చెప్పండి. ధర్మస్య ధర్మస్య గట్టిగా చెప్పాలి. ధర్మస్య ధర్మస్య జయోస్తు జయోస్తు అధర్మస్య అధర్మస్య నాశోస్తు నాశోస్తు ప్రాణిషు ప్రాణిషు గట్టిగా చెప్పాలి. ప్రాణిషు ప్రాణిషు సద్భావనాస్తు సద్భావనాస్తు విశ్వస్య విశ్వస్య కళ్యాణమస్తు. ఈ కళ్యాణమస్తు. ఒక్క మాట అన్నా గట్టిగా చెప్పండి. లోకాః లోకాః కొంచెం గట్టిగా. లోకాః లోకాః సమస్తాః సమస్తాః సుఖినో భవంతు. సుఖినో భవంతు. దేవస్య దేవస్య దేవ్యాః దేవ్యాః అనంతభోగః అనంతభోగః అస్తు. అస్తు. ఓం ఓం శాంతిః 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 శాంతిః. అని పరమాత్మ యొక్క పదరఖాలను మనోనేత్రంతో సందర్శిస్తూ శిరస్సు వంచి నమస్కరించండి. సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ గట్టిగా హరయే నమః హరే నమః హరయే నమః హరే నమః హరయే నమః. హరే నమః. మా ఆహ్వానాన్ని విన్నంతనే ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి స్పాన్సర్స్కి, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి ఒంగోలు ఆడపడుచులకి, పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, వాలంటీర్స్కి, ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి స్థలాన్ని కేటాయించినటువంటి సహృదయులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వీక్షించాలనుకుంటే youtube.com/ఈటీవీ ఆంధ్రప్రదేశ్ మరియు facebook.com/ఈటీవీ దీపోత్సవం ద్వారా వీక్షించవచ్చు. రేపు సాయంత్రం 6 గంటలకు ఇంకోళ్ళలో జరిగే కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. మరొకసారి అందరికీ కార్తీక మాస శుభాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభరాత్రి. స్వస్తి.